హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. ఎవరి ఆధ్వర్యంలో అంటే పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. మరి వారు ఏంటి సత్యాన్ని తెలుసుకొని, వారెలాంటి సత్యాన్ని తెలుసుకున్నారు, వారి జీవితంలో వారెలాంటి మార్పులు తెచ్చుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ కదా! అందుకే మరి ఈ జర్నీ ఎలా ఉంది? మరి పత్రి గారి సాంగత్యంలో చేసిన మాస్టర్స్ వీళ్ళంతా కూడా సాంగత్యంలో ఆ ప్రయాణం చేస్తూ, కొనసాగిస్తూ వచ్చిన వారు వీరంతా కూడా. మరి వీరి జీవితంలో తెలుసుకున్న సత్యం ఏంటి? ఆచరిస్తున్నదేంటి? తెచ్చుకున్న మార్పేంటి? మార్పు చాలా చాలా ఇంపార్టెంట్ కదండీ ఫ్రెండ్స్. మరి అందుకే ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ద్వారా మాస్టర్స్‌ని కలుస్తూ వారిలో వచ్చిన మార్పుని మనం తెలుసుకుంటూ, ఆ జ్ఞానాన్నంతా అందుకుంటూ వస్తున్నాం. మరి ఇవాళ కూడా అనుజ మేడం గారు సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుండి. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. వీరంతా ఫ్రెండ్స్ ధ్యానం నేర్చుకొని ఊరికే ఇంట్లో ఉంటూ వస్తున్న వాళ్ళు కాదండి. ధ్యాన ప్రచారంలో ముందంజ ఉన్నవాళ్ళు. మాస్టర్స్ అంతా కూడా నేర్చుకున్న దాన్ని పంచిపెట్టడంలో ముందుంటారు మన పిరమిడ్ మాస్టర్స్. వారిలో ప్రముఖులు. ఎందుకంటే నేర్చుకున్నది మనతోనే ఉండకూడదంట. అందరికి పంచితేనే మనం కూడా ఎంతో హ్యాపీగా, ఆనందంగా ఉంటాం. అది ఏంటంటే మంచి విషయమైనా సరే, మంచైనా అందరికి పంచాలి. పంచిపెడితేనే ఆ మంచి ఇంకా పెంచబడుతుంది కాబట్టి. అందుకలా. యెస్. మరింకేమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేస్తుందా? మేడం వెల్కమ్ మేడం. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ కార్యక్రమానికి మీకు వెల్కమ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో థాంక్ యూ. మచ్. మీరు చక్కగా ఎంత చక్కగా చెప్పడం చేశారంటే, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. వాళ్ళ అనుభవాలు అందిస్తున్నారు. అన్నిటిని మేము వింటున్నాము. కనుక ఈ యొక్క పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌కి ఇక్కడి నుంచే శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. నా పేరు అనుజ. ముందుగా మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నా పేరు అనుజ. మేము హైదరాబాద్‌లో ఎల్బీ నగర్‌లో ఉంటాము. మాకు ధ్యాన పరిచయం 2003 ఫ్రెండ్స్. 2003 ముందు జీవితము, తర్వాత జీవితము పూర్తిగా మార్పు అన్నమాట. చాలా అంటే పునర్జన్మ అని కూడా చెప్పొచ్చన్నమాట. అట్ ధ్యానానికి ముందు జీవితము, ధ్యానం తర్వాత జీవితం అనేది నాకైతే పునర్జన్మే. ఈ 23 ఇయర్స్ అయింది. నేను మరు జన్మ ఈ శరీరంలో నేను తీసుకోవడం జరిగిందని నేను చక్కగా సత్యవంతంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నా ధ్యానానికి ముందు నా శారీరకంగా, మానసికంగా ఎంతో డిస్టర్బ్‌లో, ఎంతో అనారోగ్యంతో బాధపడుతూ అవన్నీ జరిగినాయి. అవన్నీ కూడా ధ్యానం ద్వారా నేను పోగొట్టుకున్నాను. ధ్యానం చేసి ఆత్మ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ముందు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ జ్ఞానము. జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జ్ఞానాన్ని మనం ఎంత తెలుసుకుంటాము అంటే దానికి ఉదాహరణ చెప్పాలంటే కర్మయోగం, జ్ఞాన యోగము, భక్తి యోగము మరియు రాజయోగం. ఇట్లా కొన్ని యోగాలు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్పడం జరిగింది. భగవద్గీతలోనే అంటే 18 అధ్యాయాలలో మీరు తీసుకుంటే ఒక 4 శ్లోకాలు, 4 అధ్యాయాల్లో తీసుకుంటే, ఆ 4 శ్లోకాలలో తీసుకుంటే మన అపారమైన జ్ఞానం, అనంతమైన జ్ఞానాన్ని తీసుకోవడం జరుగుతుంది. కర్మ సిద్ధాంతం మనం ఎలా ఆచరిస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే దేని ద్వారా ఎలా ఆచరించగలము? ఉట్టిగా మనం విన్నంత మాత్రాన ఆచరణ రావడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. ఆచరణ అనేది చాలా కష్టం. ధ్యానం చేసి మనసుని ఎంప్టీ చేసుకొని మనం ఏదైతే వింటామో అది మనకి చక్కగా అనుభవించుకోవడము, ఆచరించడానికి అనువుగా ఉంటుంది ఫ్రెండ్స్. కనుక ధ్యానం చేసి ఎంప్టీ మైండ్ చేసుకొని ఈ జ్ఞానాన్ని విన్న తర్వాత ఆచరణలోకి తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా పత్రికను కూడా 2003లోనే పరిచయం చేసుకోవడము. ఇప్పుడు సార్ ధ్యాన జగత్ ఆఫీస్ మాకు దగ్గర.
మా ఇంటికి దగ్గర. ఎవ్రీ మంత్ 3 డేస్ ధ్యాన జగత్ మ్యాగజైన్ బుక్ కరెక్షన్‌కి సార్ అక్కడే 3 డేస్ ఉంటుంటారనమాట. అలాంటప్పుడు సార్ ఉన్నారంటే అందరం సార్‌ని కలవడానికి వెళ్ళడం చేస్తూ ఉంటాము. అప్పటికే నేను ధ్యాన ప్రచారం స్టార్ట్ చేసేసాను. అంటే బాబా టెంపుల్‌లో సెలెక్ట్ చేసుకోవడము, 41 డేస్ పెట్టడము, అవన్నీ చేస్తూ ఉండడం. మళ్ళా సార్ వెళ్లి కలవడం. సార్‌ని వెళ్లి కలిసినప్పుడు ఎంతమంది మాస్టర్‌లొస్తారంటే ఆయన దగ్గరికి కొత్తగా ధ్యానం నేర్చుకున్న వాళ్ళు గాని, సీనియర్ మాస్టర్స్. ఆ సమయంలో సార్ ఫుల్ బిజీగా ధ్యాన జగత్ మ్యాగజైన్ కరెక్షన్ చేస్తూ, మరియు సీనియర్ మాస్టర్స్ రాసిన బుక్స్ కూడా కరెక్షన్ చేస్తూ, వచ్చిన మాస్టర్స్‌తో మాట్లాడుతూ, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అడిగినటువంటి క్వెషన్‌లకి సమాధానాలు చెప్తూ, ఎవ్వరు వచ్చినా వెంటనే వాళ్ళని పిలిచి రండి మేడం అనడం, చెప్పండి మేడం అనడం. ఎంత ఎ కొన్ని వందల మంది వచ్చినా కూడా విసుగు, చిరాకు లేకుండా ప్రతి ఒక్కరిని పలకరించడము. ఆయన యొక్క ఆ గుణాన్ని మనం వినడమే కాదు ఫ్రెండ్స్, ఆచరించాలి కూడా. పత్రి గారు ప్రతి క్షణము ఆయన ఫేస్ అంతా గ్లోగా, అంత అందంగా, అంత ఉట్టి పడుతూ ఉంటదంటే, దైవత్వం ఉట్టి పడుతుందంటే, ఆయనలో ఎటువంటి అంటే కోపం, తాపము, కామ, క్రోధ, లోభ, మోహ అవన్నీ ఏమి లేకుండా ఆ శూన్య స్థితిలో ఉండడం అన్నమాట. ఆ శూన్య స్థితిలో ఉండడం ద్వారా కొన్ని వందల మంది వచ్చినా ఏదైనా రియాక్ట్ అవ్వకుండా కోపం గాని, చిరాకు గాని, ఎందుకొస్తున్నారని గాని, బయటికి వెళ్ళండి అనడం గాని, ఇది నా రూము, నా బెడ్‌రూమ్ అనడం గాని, నేను రెస్ట్ తీసుకోవాలని ఏనాడు అనింది లేదు. నా యొక్క 20 ఇయర్స్ 20 ఏళ్ళు పత్రికార్తం నా యొక్క ప్రయాణం అనుకోవచ్చు. పత్రికార్త నా యొక్క సాహ ఆయనతో కలిసి జీవించడం, వర్క్ చేయడం గాని, ఏదైనా ఒక్కనాడు కూడా నేను రెస్ట్ తీసుకోవాలి, మీరందరూ బయటికి వెళ్ళండి అని చెప్పడం గాని, వచ్చిన వాళ్ళలో మీరు రండి, మీరు వెళ్ళండి అని ఒక్క మాట లేకుండా అందరిని ఒకలాగా సమానంగా చూడడం అనేది నేను ఫస్ట్ టైమ్ అండి మన గురువుగారు, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఫస్ట్ టైమ్ చూసా. ఎక్కడైనా ఏ పత్రిసారి ప్రోగ్రామ్ జరుగుతుందంటే కొన్ని వేల మంది రావడము. ఆ ప్రోగ్రామ్ అవ్వంగానే మళ్ళా సారు వంటగదిలోకి వెళ్ళడం, కాయగూరలు కట్ చేయడము, వంట చేయడము, వంట చేసి మళ్ళా అందరికి వడ్డించిన తర్వాత కానీ సారు కూడా తినడం, చేయడం చేసేవాళ్ళు ఫ్రెండ్స్. అంటే అది ఆయన చూసి మేము ఎన్నో ఎన్నో నేర్చుకోవడం ఒక్క నిమిషం కూడా ఆయన వృధా చెయ్యకుండా ఒక్క నిమిషం కూడా వృధా చెయ్యరు. ఏంటంటే ఆయన మాటల ద్వారా, ఆయన కంటి చూపు ద్వారా ఇట్లా ఎనర్జీని మనకి నిరంతరం ప్రతి క్షణం పాస్ చేస్తూనే ఉంటారు. భోజనం అయిన తర్వాత కూడా, కూర్చున్న తర్వాత కూడా కనబడిన వాళ్ళు కూర్చున్న వాళ్ళకి ఉన్నట్టుండి ప్రశ్న వేస్తారు ఆయన. ఎందుకంటే ఒక నిమిషం కూడా టైం వేస్ట్ చేయకూడదు. వృధా చేయకూడదు. జ్ఞానమన్నా మీరు తీసుకుంటూ ఉండాలి. లేకుంటే జ్ఞానాన్ని నేను చెప్తూ ఉండాలి. వింటూ ఉండడం అన్నా చెయ్యాలి. నేర్చుకుంటూనే ఉండాలి. అదే ఆయన కాన్సెప్ట్ అన్నమాట. ఆ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. ప్రతి నిమిషము సారు ఖాళీగా ఉండకుండా వెంటనే అక్కడ వచ్చిన 10 మందో, 20 మంది ఉన్న వాళ్ళకి ఒక క్వెషన్ ఇవ్వడం చేస్తారు. ఒక క్వెషన్ వేయడం చేస్తారు. వేసి దాని కాన్సెప్ట్ చెప్పండి. మీలో ఎవరైనా సరే ఆ! మీకు తెలిసిన వాళ్ళు దీనికి ఆన్సర్ చెప్పండి. అని చాలా మందికి చూస్తారు. మొఖం చూస్తారు. వాళ్ళందరికీ ఆ ఆన్సర్ చెప్పలేకుంటే మళ్ళా పత్రికారు ఏం చేస్తారు? దానికి ఆన్సర్ ఆయనే చెప్తారు. క్వెషన్ ఆయనే వేస్తారు. మళ్ళా ఆన్సర్ గూడా ఆయనే చెప్పడం చేస్తారు. అంటే ఏంటి? సారు కూడా అందరితోని ధ్యానం చేపిస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, మనకి జ్ఞానాన్ని అందిస్తూ, ఏ నిమిషమైనా, ఏ అర్ధరాత్రులలో కూడా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. అర్ధరాత్రి 12 గంటలకు కూడా సార్‌ని నిద్ర పోనీయకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా కూర్చుంటూ, ఆయన దగ్గర ఎన్నో క్వెషన్‌లు, ప్రశ్నలు, డౌట్స్ అన్నీ అడుగుతున్నా. అన్నీ అడుగుతున్నా అర్ధరాత్రి 12, 1 గంట, 2 గంటల దాకా కూడా ఏ ఒక్క విసుగు, చిరాకు లేకుండా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం, ఆన్సర్‌లు ఇవ్వడం. అంటే వందల మంది, వేల మంది ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్‌లలో జనరల్‌గా చెప్తూ ఉంటారు. అదే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు వాళ్ళు సెపరేట్‌గా వ్యక్తిగతంగా వచ్చి అడిగిన ప్రశ్నలకి
దానికి సమాధానం కూడా చెప్తుంటారు. ఆ సమాధానం వ్యక్తికి సంబంధించిందే. అంటే ఉదాహరణకి బుద్ధ భగవానుడి దగ్గర కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క శిష్యులు ఒక్కొక్కలాగా వచ్చి అడిగినప్పుడు వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారనమాట. అదే విధంగా పత్రి గారు కూడా ప్రతి ఒక్కరు ఎవరు ఏ స్థితిలో ఉన్నారు అనేది ఆయన ఇమ్మీడియట్ గా స్కాన్ చేయడం జరుగుతుంది. ఆ స్కాన్ చేయడం ద్వారా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ వర్క్ చేయగలుగుతారు, వాళ్ళు కర్మయోగంలో ఉన్నారా, భక్తి యోగంలో ఉన్నారా, జ్ఞాన యోగంలో ఉన్నారా, అది తెలుసుకొని దాని తర్వాత స్టెప్ ఆయన చెప్పడము, నీవు ఇదే చేయాలి, నువ్వు దానికోసం రాలేదు, నువ్వు ధ్యానం చేయడం కోసం రాలేదు, ఈ వర్క్ చేయడానికి వచ్చావు, లోక కళ్యాణం కోసం వర్క్ చేయడానికి వచ్చావు అని ఎంతో మందికి కొంతమందికి గంటలు గంటలు నువ్వు ధ్యానం చేయి, నీకు ఏది కావాలంటే ధ్యానం చేయి, ఎవరు వచ్చినా ఏ క్వశ్చన్ వేసినా ధ్యానం చేయి, ధ్యానం చేసి తెలుసుకో, నీ జ్ఞానం నీవే తెలుసుకో, నీ కర్మ సిద్ధాంతంలో ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అని చెప్పడం చేస్తారు. మళ్ళీ ఏం చెప్తారు, నేను నీకు ఎంతసేపు నీ తలకాయ నొప్పి నేను పోగొట్టగలను, నీ కడుపు నొప్పి నేను పోగొట్టగలను, కానీ ఇప్పుడు నేను నీ కడుపు నొప్పి నీ తలకాయ నొప్పి నేను పోగొడతా, కానీ నువ్వు డిపెండెంట్ అయిపోతావు. ఏంటి నేను చేశానని మళ్ళా పడ్డాక పరిగెత్తుకొస్తావు, మళ్ళా నాకు కాలు నొప్పి అయింది, నాకు తలనొప్పి వచ్చింది, మళ్ళా నువ్వు పరిగెత్తుకొస్తావు. అంటే పిరమిడ్ మాస్టర్ అన్నవాడు ఎవ్వరి మీద డిపెండెన్స్ అవ్వకూడదు, కాక అవ్వకూడదు. కూర్చో, నా పక్కన కూర్చో, కళ్ళు రెండు మూసుకో, శ్వాసను గమనించు, శ్వాస మీద ధ్యాస పెట్టు, నీ నొప్పి, నీ తలకాయ నొప్పి, కాలు నొప్పి ఏదున్నా అది వెళ్ళిపోతుంది అని సార్ అలా కూర్చోబెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. కూర్చోబెట్టి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేయంగానే వాళ్ళకి ఏదుందో అవన్నీ వెళ్ళిపోవడం, పోగొట్టుకోవడం. కొన్ని వేల మంది, లక్షల మంది ఇలాగా వాళ్ళ యొక్క అనారోగ్యాలు పోగొట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆ విధంగా నేను కూడా ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ చేసేదాన్ని ఫ్రెండ్స్. అంటే ధ్యానం చేసిన కొన్ని 2, 3 ఇయర్స్ కి నేను ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కూడా చేసి ఎంతో మందికి వాళ్ళ యొక్క గత జన్మలు చూసుకోవడము, వాళ్ళ కర్మ సిద్ధాంతాలు అనుభవించడము, అవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నారో అదంతా గత జన్మ కూడా చూసుకోవడం కూడా జరిగిందనమాట. వాళ్ళని ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళడము, ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేపిచ్చేదాన్ని. అవన్నీ వాళ్ళు తెలిసి తెలియక చేసుకున్నవి చూడడము, దాని పాప ప్రక్షాళన, పాప పరిహారము, పశ్చాత్తాపం చెందడం చేసేవాళ్ళు. పశ్చాత్తాపము, పాప పరిహారము, పాప ప్రక్షాళన ఇవన్నీ చేయడం ద్వారా కర్మలనేవి దగ్ధమవుతాయి. కానీ నేను అలా చేస్తూ చేస్తూ ఒక 2 ఇయర్స్ వరకు చేస్తుంటే వాళ్ళల్లో ఉన్న కొన్ని నెగెటివ్ ఎనర్జీస్, నెగెటివ్ సోల్స్ కొన్ని నాకు టచ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. నాకు కాళ్ళు చేతులు మంటలు రావడం, ఒళ్ళు నొప్పులు రావడం, బాడీ పెయిన్స్ ఎక్కువ అవ్వడము, లేజీగా అని అంటే ఎనర్జీ తగ్గినట్టు అనిపించడము, లేజీగా ఉండడము, ఎనర్జీ తగ్గినట్టు అనిపించడం, ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి. నా బాడీకి నాకు తెలుస్తుంది. అంటే కాళ్ళు చేతులు మంటలు పుట్టడం అని జరుగుతున్నాయి. ఒకసారి నా గురువు గారిని కలిసినప్పుడు, పత్రి గారిని కలిసినప్పుడు, "సార్ నేను ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేస్తున్నాను సార్" అని చెప్పడం చేస్తే, "ఓకే మేడం చెయ్యండి" అని చేస్తే ఒక 2 ఇయర్స్ చేశాక వాటి యొక్క లోటుపాట్లు గాని, వాటి యొక్క నెగెటివ్ ఎనర్జీస్ నాకు టచ్ అవ్వడం, నీరసంగా ఉండడం, ఇవన్నీ నాకు తెలుస్తూ నేను ఇంకా స్టాప్ చేసేద్దాం, ఆపేద్దాం అన్న ఉద్దేశంతోటి నాకు ఇంకా స్టాప్ చేసేసాను. చేసేసి ఇంకా అందరికి చెప్పేసాను, "నేను చేయట్లేదమ్మా ఫాస్ట్ రిగ్రెషన్ థెరపీ నేను చేయట్లేదని" స్టాప్ చేశా. మరొకసారి గురువు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కలిసి సార్‌కి చెప్పడం చేశా. "సార్ నేను ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ స్టాప్ చేసేసాను సార్." "ఓకే మేడం, మంచిది మేడం" అన్నారు. నాకు అర్థం కాలేదన్నమాట. అర్థం కాలే ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడు "ఓకే చేయండి మేడం" అన్నారు. మళ్ళా నేను స్టాప్ చేశానంటే "ఓకే మంచిది మేడం" అన్నారు. "సార్ నాకు అర్థం కాలేదు సార్" అన్నాను. అప్పుడు చెప్పారన్నమాట సార్ ఏమని, "చూడండి మేడం, నేను ముందే మీరు చేస్తున్న వర్క్‌ని చెయ్యొద్దు అని నేను స్టాప్ చేయమని చెప్పుంటే, మీకు మీ యొక్క జ్ఞానాన్ని మీరు తీసుకోలేకపోయేవాళ్ళు. అంటే దాంట్లో ఉన్నటువంటి మంచి, చెడు మీకు తెలవదు కదా! మీరు చేయడం ద్వారా, అనుభవం పొందడం ద్వారా, మీరు ఫాస్ట్‌లీ రిగ్రెషన్ వాళ్ళకి చేయడం ద్వారా, మీరు అనుభవం పొందడం ద్వారా, ఆ అనుభవమే మీకు జ్ఞానంగా అందడం ద్వారా మీరే స్టాప్ చేసేసారు.
స్టాప్ చెప్పడం చేశారు. అదే నేను ముందే మీకు చేయకండి మేడం, అది కరెక్ట్ కాదు, రాంగ్ అనేది నేను చెప్తే మీకు అనుభవం ఎలా వస్తుంది? మీరు ఆ అనుభవం ఎలా పొందుతారు? ఇప్పుడు మీరు అనుభవం పొందారు. మీరు అందరికీ చెప్పగలరు. అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్‌లో గత జన్మల వాళ్ళ యొక్క కర్మలలో మనము తొంగి చూడకూడదు. వాళ్ళని వాళ్ళ జీవితంలో మనము వంగి తొంగి చూడరాదు. కర్మ సిద్ధాంతం మనకి యాడ్ అయిపోతుందనమాట. ఆ యొక్క నెగెటివ్ ఎనర్జీలని మనకు టచ్ అయితాయి. అనేది మీరు తెలుసుకున్నారు మేడం. ఇక మీదట మీరు 10 మందికి కూడా చెప్పగలుగుతారంటే, అవును సార్, ఇప్పుడు అర్థమైంది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ అని సార్‌కి నేను చెప్పుకోవడం జరిగింది. ఎందుకని ఈ విధంగా అంటే చూడండి పత్రి గారు, మనం ఏదైతే తెలుసుకుంటామో, తెలుసుకున్న దాన్ని ఆ జ్ఞానాన్ని మనం ఎదుటి వాళ్ళకి కూడా అందించగలుగుతాము, చెప్పగలుగుతాము. ఆ జ్ఞానమే మనకి లేనప్పుడు, ఆ అనుభవమే మనం పొందనప్పుడు, అనుభూతి చెందనప్పుడు ఎదుటి వాళ్ళకి మనం ఎలా చెప్పగలం? అదే విధంగా ధ్యానంలో కూడా ప్రతి ఒక్కళం ధ్యానం చేసి, ధ్యాన సాధన చేసి మనం పొందే అనుభవము, ఆత్మానుభవము, ఆత్మ సాక్షాత్కారము, ఆత్మస్థితి, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళే సాధన చేసి ఆ అనుభవం పొందడం ద్వారా అనుభవమే జ్ఞానము. అంతేగాని ఫ్రెండ్స్, మనం బుక్స్‌లు చదివి, గ్రంథాలు చదివి, లేకుంటే మాస్టర్స్ చెప్పినవి విని, అది మనకి ఏనాడు మన యొక్క అనుభవము కారాదు. అవ్వదు కూడా. మన యొక్క అనుభవమే మన జ్ఞానము. మనం పొందాలి ప్రత్యంగా అనుభవం. ఎవరి గురువులదైనా, ఎవరిదైనా అది వాళ్ళ యొక్క అనుభవం. ఎంతోమంది గ్రంథాలు రాశారు. ఎంతోమంది బుక్స్ అంటే ఎన్నో మన బుక్స్ అంటే వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా ఎన్నో మనకి అందించారు. కానీ అదంతా కూడా జ్ఞానము వాళ్ళు పొందిన అనుభవము ద్వారా వాళ్ళు పొందిన అనుభవం ద్వారా మనకు అందించారు ఆ జ్ఞానమంతా. ఓకే. మనం తెలుసుకున్నాము. తెలుసుకోవాలి కూడా. చదవాలి కూడా. చదవాలి, తెలుసుకోవాలి. వాళ్ళు ఎలాగ ధ్యానం చేసి, ధ్యాన సాధన చేసి, ఎలాగైతే అనుభవం పొంది, ఆ అనుభవం నుంచి ఆ జ్ఞానాన్ని మనకి గ్రంథ పఠనం చేశారు అనేది మనం తెలుసుకొని, మనం దానికి రీచ్ అవ్వాలి అనేది మన టార్గెట్ అన్నమాట. మనం కూడా ఆ టార్గెట్ అంటే ఆ ఆత్మస్థితికి, ఆత్మ అనుభవము, ఆత్మ సాక్షాత్కారము నేను కూడా పొందాలి అన్న ఒక తపనతో, తాపత్రయంతో మనము సాధన చేయాలి ఫ్రెండ్స్. ఆ సాధనతో సమకూరును ధరలోన, సాధనతో సమకూరును ధరలోన. సాధన ద్వారా ఏది మనకు అసాధ్యం కాదు ఫ్రెండ్స్. అవన్నీ నేను కూడా పొందడం జరిగింది. ఆ ధ్యానం సాధన ద్వారా ఆ యొక్క ఆత్మ అనుభవము, ఆత్మ సాక్షాత్కారం అనేది నేను పొందడము, తెలుసుకోవడం జరిగింది. ఈ జీవుడే దేవుడు. ఈ జీవాత్మ, పరమాత్మ ఒక్కటే అనేది మనకు అనుభవంతో వస్తుంది. అనుభవపూర్వకంగా మనం చెప్పగలుగుతాం ఫ్రెండ్స్. కనుక పత్రిజీ గారితో మా యొక్క ప్రయాణము, ఆయన యొక్క ఆలోచన విధానము, ప్రతీదీ నేను చూస్తూ ఉండేదాన్ని. ప్రతి క్షణం ఒక్క నిమిషం గూడా ఆయన వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా ఆయన ఎనర్జీని ప్రతి అణువు మనకు అందించారు ఫ్రెండ్స్. అంటే ఆయన కంటి చూపు ద్వారా ఎనర్జీని పాస్ చేస్తారు. ఎప్పుడు మేము సార్ గురువుగారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఇట్లా కళ్ళు అలా నిలబెట్టేసేవాళ్ళు. అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోవడం జరిగేది. నాకు స్టార్టింగ్‌లో తెలియక నేను భయపడేదాన్ని. ఏమని? అరే! ఎందుకు సార్ నన్ను అలా కళ్ళు రెప్ప కొట్టకుండా చూస్తున్నారు? నేనేమన్నా తప్పు చేశానేమో? నా తప్పులు సార్ గమనిస్తున్నారు, చూస్తున్నారు అని నేను భయపడి తల ఉంచుకునేదాన్ని. తల ఉంచుకొని అట్లా 2 టైమ్స్, 3 టైమ్స్ జరిగితే అక్కడ దామోదర్ సార్ ఉండేవాళ్ళు. పిఏ దామోదర్ సార్. ఆ సార్‌కి నేను చెప్పడం చేశాననమాట. సార్ ఇట్లా పత్రి గారు ఇట్లా కనబడినప్పుడల్లా కళ్ళు నిలబెట్టేసి రెప్ప కూడా కొట్టకుండా అలా చూస్తున్నారు. నాలో తప్పులు చూస్తున్నారేమో సార్, నాకు తెలియదు కదా సార్ అని నేను దామోదర్ సార్‌ని చెప్పడం, అడగడం చేశాను ఫ్రెండ్స్. అప్పుడు సార్ అన్నారు, "అయ్యో! మేడం మీరు మీరు తప్పుగా భావిస్తున్నారు. కాదు. సార్ ఎప్పుడు ఎవరికి వాళ్ళు చూడంగానే స్కాన్ చేసి ఎవరెవరికి ఏ జ్ఞానము, శక్తి ఎలా అందాలో ఆయన కంటి ద్వారా కూడా అందిస్తారు. కొంతమందికి కంటి ద్వారా అందిస్తారు. మరి కొందరికి వాళ్ళ యొక్క ఆలోచన ద్వారా అందిస్తుంటారు. అంటే ఆయన మనసులో
అనుకొని చాట్ రిలీజ్ చేస్తే మనసు ద్వారా అందడం అన్నమాట. కొంతమందికి మనసు ద్వారా అందిస్తారు. మరి కొందరికి మాటల ద్వారా అందిస్తారు. అయిపోతుంది పో, నువ్వు చేయగలుగుతావు పో, నువ్వు చేస్తావు కూడా అని మాట ద్వారా కొందరికి అందిస్తుంటారు. కొందరికి చూపు ద్వారా అందిస్తారు. ఫ్రెండ్స్ అది 100% కరెక్ట్ ఫ్రెండ్స్. లోక కళ్యాణం, ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాయాగాలలో కొన్ని వేల మంది 10,000, 20,000 మంది వచ్చినప్పుడు ఆయన ఫ్లూట్ ద్వారా, ఆయన ఒక శ్వాస ద్వారా, ఆయన ఫ్లూట్ అనే ఒక శ్వాస ద్వారా నిరంతరము కొన్ని గంటలు, 3 గంటల సేపు నాన్ స్టాప్ గా ఫ్లూట్ వాయిస్తారు. 3 అవర్స్, 3 గంటల సేపు నాన్ స్టాప్ గా వాయిస్తున్నారంటే ఆయన శ్వాస ద్వారా కూడా ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాయాగాలు జరిగిన దగ్గర ఆయన మనకి నిరంతరము ఆయన శక్తిని, జ్ఞానాన్ని, పత్రిజీ గారు వెలుగుని, ఆయన యొక్క ఆనందాన్ని అన్ని ప్రతి క్షణము లోక కళ్యాణం కోసమే అందిస్తున్నారు ఫ్రెండ్స్. లోక కళ్యాణం కోసం అందిస్తున్నారు అనేది నేను ప్రతి క్షణం ఎరుకతో ఆయన్ని విని, చూసి, తెలుసుకొని ఆయన అడుగు జాడల్లోనే నడుస్తున్నాం ఫ్రెండ్స్. పత్రిజీ గారు ఏదైతే మనకి జ్ఞానాన్ని అందించారో ఆ జ్ఞానాన్ని నిరంతరము వింటూ శ్రవణం, మననం, నిధిధ్యాస, శ్రవణం, మననం, నిధిధ్యాస చేసుకుంటూ దాన్ని నేను ఆచరిస్తూ మరియు ఇది జనాలకి కూడా అందాలి. నేను పొందాను ధ్యానం ద్వారా, నేను ఆరోగ్యాన్ని పొందాను, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని పొందాను. అదే విధంగా ఇది అందరికీ అందాలని నాలో ఆ తపన, ఆ సంకల్పం నేనే చేసుకొని, నేను ఒకళ్ళు బాగుండి ఆనందంగా ఉండడం కాదు, అందరికీ కూడా అందాలి. నాలాగా ఎంతమంది బాధపడ్డారు ఈ అనారోగ్యంతో, నాలాగా ఎంతమంది, కొన్ని వేల లక్షల మంది బాధపడుతున్నారు. వినపడుతుందా? హలో, బాధపడుతున్నారని తెలుసుకొని ధ్యాన ప్రచారం చేస్తున్నాను ఫ్రెండ్స్. నిరంతరం 2003 నుంచి ఇప్పటి వరకు ధ్యాన ప్రచారం చేస్తూ, మరియు పిరమిడ్ సేవాదల్లో ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కన్వీనర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కన్వీనర్ గా కూడా ఉండి వర్క్ చేస్తున్నాను. మరియు పత్రిజీ గారి ఆదేశం మేరకు శ్రీ చైతన్య శక్తి అన్న బుక్ కూడా రాయడం జరిగింది. శ్రీ చైతన్య శక్తి మీద బుక్ కూడా రాయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చక్కగా నాకు ఈ అవకాశం ఇచ్చారు మాస్టర్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హలో, మీకు ఇంకా కొంచెం టైం ఉంది అనుకుంటా మేడం. ఓకే ఉందా? ఇంకొక 5 నిమిషాలు చెప్పదు. ఓకే, 5 minutes ఉందా? ఉంది మేడం. ఓకే అండి. ఈ విధంగా మనం ధ్యాన ప్రచారం చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే మన తెలంగాణలో అన్ని ఊర్ల సైడ్ కానీ, గ్రామాలు, విలేజెస్ సైడ్ వెళ్ళి కూడా మేము ధ్యాన ప్రచారం చేస్తున్నాము. మరి ఆంధ్ర సైడ్ వాయిస్ ఏదో వాయిస్ బయటది వినబడుతుందమ్మా. హలో, బయట సురేష్, వాయిస్ మీరు కంటిన్యూ చేయండి మేడం ఇప్పుడు. ఓకే. ఓకే, మేము ఆంధ్ర సైడ్ కూడా వెళ్ళి అక్కడ ఊర్ల సైడ్, గ్రామాల సైడ్, అన్ని ఊర్లలో కూడా ధ్యాన ప్రచారం, ధ్యాన క్లాసెస్ తీసుకోవడం చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి అందాలి ఈ జ్ఞానము, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం లేకపోవడమే అంటే ఏంటి? అవిద్య, సరైన విద్య లేకపోవడము. లైక్ సరైన విద్య అంటే ఆత్మ విద్య తెలవకపోవడం. అందరికీ తెలుసు, ప్రాపంచిక విషయాల గురించి అందరికీ తెలుసు. అంటే జ్ఞానం అంటే కనబడే వస్తువుల మీద, కనబడే వ్యక్తుల మీద, దానికి సంబంధించిన జ్ఞానమే అందరికీ తెలుసు, మా సామాన్య మానవులకు అందరికీ. కానీ నేను ఈ దేహమే అనుకోవడము, అంటే ఈ దేహము పంచభూతాలతో కూడుకున్న దేహము, ఈ దేహమే నేను అనుకొని మాట్లాడడము, చెప్పడము, వినడము, అంటే మనసు ద్వారా వచ్చినటువంటి ఆలోచనల ద్వారా అదే నేను, మనసులో వచ్చిన ఆలోచనలు అన్ని కూడా అదే నేను అనుకోవడము. ఈ దేహానికి సంబంధించి శారీరకంగా ఎటువంటి రుగ్మతలు వస్తే, నా చెయ్యి నొప్పి, నా కాలు నొప్పి, నా తల నొప్పి అని నాది నాది అనుకొని భ్రమలో
జీవించి బతికి ఇదే నాది నా శరీరం అని అపోహలు ఉండడం వల్ల తడిసి మోపడైపోయి ఆ డిసీజ్‌లు ఎక్కువైపోతున్నాయి ఫ్రెండ్స్. అదే మనం ఆత్మ జ్ఞానము తెలుసుకోవడం ద్వారా అంటే సరైన విద్య అంటే అవిద్య అనేది సరికాని విద్య. అవిద్య అంటే విద్య జ్ఞానం లేకపోవడం. ఆత్మ జ్ఞానం పొందడం ద్వారా ఈ దేహం నేను కాదు. ఈ దేహము పంచభూతాలతో కూడుకున్న దేహము. ఈ దేహాన్ని నడిపించే ఒక శక్తి. అదే ఆత్మశక్తి. ఆత్మ చైతన్య శక్తి. అదే నేను అని తెలుసుకోవడం ద్వారా ఆ యొక్క శక్తి అనంతం. ప్రతి ఒక్కరిలో ఈ ఆత్మ యొక్క శక్తి అంటే పరమాత్మ శక్తి, పరమాత్మ చైతన్య శక్తి ప్రతి ఒక్కరిలో నిక్షిప్తమై ఉన్నది. ఎప్పుడైతే మన మైండ్ అనేది మన మనసులో మనం స్వతహాగా ఆలోచనలు చేస్తూ ఉంటామో, అది ప్రాపంచిక విషయాలలో ఆలోచనలు చేయడం ద్వారా నెగెటివ్ ఎనర్జీ టచ్ అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే మనము పాజిటివ్ థింకింగ్ అంటే ప్రకృతి సహజంగా, ప్రకృతి నేచర్‌కి సహజంగా ఉన్నటువంటి మంచి ఆలోచనలు అంటే 10 మందికి మనం ఉపయోగపడేలాగా, 10 మందికి మనం ఏదైనా మనం సహాయం చేయగలిగే శక్తి మేరకు మనం చేయగలగడం. సేవ చేయడము. ఇవన్నీ ప్రకృతి సహజంగా మనం జీవించినప్పుడు మనలో ప్రతి అణువు, పరమాణువులన్నీ కూడా ఆ శక్తిని, జ్ఞానాన్ని తీసుకొని శక్తివంతంగా ఉండడము. ప్రకృతి సహజంగా జీవించడం అంటే ఉదాహరణకి ఈ జంతువులు తీసుకోండి. జంతువులన్నీ ప్రకృతి సహజంగానే జీవిస్తున్నాయి. కనుక వాటికి ఎటువంటి అనారోగ్యాలు హాస్పిటల్‌కి వెళ్ళడాలు, ఆపరేషన్‌లని, కేసులని ఇవన్నీ ఏమి లేవు. హాస్పిటల్ చుట్టూ తిరగడాలు, మందులు టాబ్లెట్స్, మందులు వాడాలు అవన్నీ ఏమి లేవు. అంటే ఏంటి? ప్రకృతి సహజంగా జీవిస్తున్నాయి జంతువులు. కనుక మనం కూడా ప్రకృతి సహజంగా జీవించడం అనేది తెలుసుకున్నాం కనుక మనం జీవించాలి. ప్రకృతి సహజంగా అంటే పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు దాంట్లో జీవంతో కూడుకున్న ఆహారం. అమృత ఆహారం అన్నమాట. అమృత ఆహారం మనం తీసుకున్నామంటే మన శరీరంలో ఉన్న అణువులు, పరమాణువులు, కోటాను కోట్ల బిలియన్, ట్రిలియన్‌ల జీవ కణాలు ఇయన్నీ కూడా శక్తివంతంగా ప్రతి కణము కూడా నన్ను నేను బాగు చేసుకొని తనకి అంటే తనకు కూడా మైండ్ ఉందన్నమాట. ప్రతి కణానికి కూడా మైండ్ ఉంది. నేను ఆరోగ్యంగా ఉండాలి. నేను హ్యాపీగా ఉండాలి. నేను ఆనందంగా ఉండాలి. ఎలాగైతే నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి నేనెలా అనుకుంటున్నానో, నాలో ఉన్న ప్రతి కణము కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని అనుకుంటున్నాయి ఫ్రెండ్స్. అనుకుంటాయి కనుకనే మనం మంచి ఆలోచనలు, మంచి మాటలు చెప్పడం ద్వారా అవి శక్తిని పుంజుకుంటాయి. శక్తిని పుంజుకోవడం ద్వారా శక్తే ఆ శక్తి ద్వారానే జ్ఞానం, జ్ఞానం ద్వారా వెలుగు అన్ని దివ్యమైన జ్ఞానం, దివ్య ప్రకాశంతో వెలిగిపోతుంది మన శరీరము, మన దేహము. అది మా ఆత్మ జ్ఞానము. ఆత్మ జ్ఞానం పొందడం అంటే సహజ ప్రకృతి సహజంగా జీవించడమే. మనం ఏదైనా కలిపారనుకో అది ప్రాపంచికం అయిపోతుంది. అంటే మనం సెపరేట్‌గా వస్తువులు, పదార్థాలు, వ్యక్తులు ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్స్ వచ్చేసినాయి. అవన్నిటిని కలపడం వల్ల వాటి మీద వ్యామోహం వల్ల నెగెటివ్ ఆలోచనల వల్ల నెగెటివ్స్ ఎనర్జీ తీసుకోవడం వల్ల మనలో ఉన్న నెగెటివ్స్ అన్నీ కూడా సెల్స్ మీద ప్రభావం ఉండడం ద్వారా పాపం సెల్స్ కూడా ఎనర్జీ అందకపోవడమే అసలైన సరి అయిన కారణం అన్నమాట. మనం అది తెలుసుకున్న వాళ్ళము మంచి ఆలోచన చెయ్యండి. 10 మందికి సేవ చేయండి. 10 మందికి మనకి శక్తి మేరకు సహాయం చేద్దాము. మంచి మాట మాట్లాడండి. అంటే ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా, బాధ పెట్టకుండా, నిస్వార్థంగా సేవ చేయండి. ఫలితాన్ని ఆశించకుండా చేయండి అని పత్రిజీ గారు మనకి ఎంతో జ్ఞానాన్ని అందించారు. మరి ఒక్కసారి మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడి నుంచే మన పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ పిరమిడ్ మాస్టర్స్‌కి అందరికి కూడా అందరిలో ఉన్న ఆ చైతన్యానికి శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాను ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థాంక్ యూ. అండ్ నిజంగానే చాలా 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 చెప్పారు.
మరి మీరు తెలంగాణ ఏరియాలో ఆ ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు ఎలా ఉండేది? మీకొచ్చిన రెస్పాన్స్ ఏంటి? దట్ టూ మనం ఊరికే ప్రచారం చెయ్యం. శాకాహారం గురించి వాటన్నింటి గురించి కూడా ప్రచారం చేస్తుంటాం. అక్కడ వైపు ఎక్కువ కదా! ఇదంతా కూడా. సో, కాబట్టి మరి మీకు వచ్చిన స్పందన ఏంటి? అక్కడ కొంచెం ధైర్యం కావాలనే చెప్తా. నేనైతే గనక అక్కడ ప్రచారం చేయాలంటే. ఊరికే కాదు. సో, అలా. ఎలా? ఆ అనుభవం చెప్పండి. ఓకే. మేమిట్లా ధ్యాన ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు, క్లాసెస్‌కని చెప్పడానికి వెళ్ళినప్పుడు, అక్కడ విలేజ్‌లలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మాంసాహారులే. ప్రతి ఒక్కరు మాంసాహారులుగానే ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిసీజ్ ఉండనే ఉంటుందన్నమాట. ఏదో ఒక జబ్బుతో బాధపడ్డము, టాబ్లెట్స్ వాడడము, డాక్టర్‌ల చుట్టూ తిరగడము, డబ్బులు లేక వేలు వేలు అప్పులు జేసి డాక్టర్‌ల చుట్టూ తిరగడము, ఆ డిసీస్‌లతో బాధపడడం ఇవన్నీ జరుగుతుంటాయి. జరిగినప్పుడు మేము ఇట్లా ధ్యానం గురించి చెప్పి, శాకాహారం గురించి కూడా వివరించడం చేసేవాళ్ళం. శాకాహారం హ్మ్. అమృత ఆహారం అని, ఇది మాంసాహారం పాపాహారం అమ్మ. అంటే కొన్ని వేల జీవులని అంటే మన సముద్రంలోని, నదులలో తీసుకున్న చేపలు, రొయ్యలు, పీతలు అవన్నీ కొన్ని వేల జీవుల ఆత్మలని తీసి బయట వేయడం. వాటి ఆత్మ క్షోభ ఎక్కడ పోతుందమ్మా? ఎక్కడ పోదు. కోళ్ళని, మేకలని మనం నరుకుతున్నారు. ఆత్మహత్య చేసినట్టే వాటి చంపడం అంటే వాటి యొక్క ఆత్మ క్షోభ అనుభవించాం. ఎందుకంటే నా అనుభవమే నేను చెప్పేదాన్ని ఫ్రెండ్స్. మేడం నా అనుభవం నేను చెప్పేదేంటంటే నేను కూడా మాంసాహారినే ధ్యానానికి ముందు. తర్వాత ధ్యానం తెలుసుకున్నాక శాకాహారిగా మారడము, మాంసాహారాన్ని నిషేధం అన్నమాట. మొత్తానికి పూర్తిగా బంద్ చేశా. అది తెలుసుకున్నాక ఆ ధ్యానంలో నేను కూర్చొని ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఈ కోళ్ళు, మేకలు, జంతువులన్నీ ఒకటే అరుపులు, ఏడుపులు, వాటి యొక్క ఆత్మ క్షోభ నాకు వినపడేది. నేను చూడడం జరిగింది. విజన్స్ ద్వారా చూసేదాన్ని. వాటి అరుపులు, కేకలు అంటే అన్ని జంతువులు కోళ్ళు, మేకలు, గేదెలు ఇవి ఉంటాయి గదా! అవన్నీ ఒకటే అరుపులన్నమాట. ఆవులు ఇవన్నీ అరుపులు. ఆ విజన్స్ నేను బాధపడి నేను ఏడ్చుకుండేదాన్ని. నా కళ్ళెంబట నీళ్ళు కారిపోయేదన్నమాట. కారిపోయి ఏడ్చుకొని ఎంత పాపం పనులు చేశాను. తెలిసి తెలియక పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇట్లాంటి పాపం పనులు చేశాను. మీ అందరికీ నేను శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాను. నా తప్పులు క్షమించండి. ఇక మీదట ప్రతి ఒక్కరికి మీ యొక్క శాకాహారం గురించి వివరిస్తాను. మాంసాహారం, పాపాహారం ఏ జీవిని చంపరాదు. అహింసో పరమో ధర్మః. అహింసో పరమో ధర్మః. అన్ని ధర్మాల కన్నా ఉత్తమైన ధర్మము అహింసా ధర్మము. ఏ జీవిని చంపరాదు. ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. ఒక జీవిని చంపడం ద్వారా మళ్ళా ఆ జీవిని మనం బ్రతికించలేము. బ్రతికించలేము. ఒక జీవిని ఎవరైనా ఒక ప్రాణిని గాని, ఒక జీవిని మనం చంపామంటే మన జీవం పొయ్యలేం. ప్రాణం పొయ్యలేం. ఎవరు పొయ్యలేరు. అది నేను తెలుసుకోగలిగాను. వాటికన్నిటికి క్షమించమని వేడుకొని ఒక 2, 3 డేస్ నాకది కంటిన్యూగా జరగడం, నేను సారీ చెప్పుకోవడం, నా పాప ప్రక్షాళన చేసుకున్నాను. పాప పరిహారం చేసుకున్నాను. నా హృదయపూర్వకంగా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదంతా గూడా నేనెప్పుడు ఎక్కడ క్లాసెస్‌కి వెళ్ళినా, విలేజెస్‌కి వెళ్ళినా నేను చెప్పేదాన్ని. నేను చేసిన పాపాన్ని నేను ఒప్పుకొని చెప్పుకోవడము, పాప ప్రక్షాళన చేసుకున్నాననేసి అందరికి చెప్తే, వాళ్ళందరూ కూడా ధ్యానం గురించి తెలుసుకున్నాము. శాకాహారం గురించి కూడా మేమిప్పుడు అమృత ఆహారం అని మీరు చెప్పడం ద్వారా మేము కూడా పాటిస్తాము. నేను చెప్పేదాన్ని ముందు మీరొక 41 డేస్ 41 రోజు మీరు శాకాహారులుగా ఉండండి ఫ్రెండ్స్ ముందు. ధ్యానము శాకాహారిగా ఉండండి. మీకే తెలుస్తుందని. అట్లా వాళ్ళు ప్రతి ఒక్కరు 41 రోజు ఆహ్, మ మాంసాహారం ముట్టకుండా శాకాహారులుగా ఉంటూ ధ్యానం చేయడం ద్వారా ఎంతో మంది వాళ్ళల్లో ఉన్న డిసీసులు, అనారోగ్యాలు, శారీరక రుగ్మతలే కాకుండా మానసిక రుగ్మతలు కూడా తగ్గించుకున్న వాళ్ళు ఎన్నో వేల మంది ఫ్రెండ్స్. ఎందుకంటే కింద కూర్చోలేని వాళ్ళు కింద కూర్చోగలగడం, మెట్లెక్కలేని వాళ్ళు మెట్లెక్కడము, వాళ్ళకి విపరీతమైన హెడ్‌ఏక్ అంటే విపరీతమైన తలనొప్పి, మైగ్రేన్ ఉండేది. అట్లాంటి వాళ్ళని ఎన్ని పోగొట్టుకున్నారు. మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ అన్నీ పోగొట్టుకోవడం. ఒక్కొక్క మేడం అయితే క్యాన్సర్ గూడా పోగొట్టుకున్నారు. నా ధ్యాన క్లాసులలోనే క్యాన్సర్ గూడా పోగొట్టుకొని బ్రహ్మాండంగా ఆమె ధ్యాన ప్రచారంలో ఉన్నారు. ఫ్రెండ్స్ ఆహా! ఇట్లాగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో హ్మ్. కొన్ని వందల వేల ఉన్నాయి జీవితాలు బాగుపడినవి. హ్యాపీ. యెస్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అమ్మా.
యాహ్! ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! సో, చూసారు కదూ! మరి ఎలాంటి ఎక్స్‌క్యూజ్ మీ. నేను ఫస్ట్ చెప్పినట్లుగా ఊరికే ఉండరండి. ధ్యానం నేర్చుకొని ధ్యానులుగా ఉంటూ వారు ఊరికే వారి వరకైతే ఉండరు. స్వార్థపరంగా అయితే ఖచ్చితంగా ధ్యాన ప్రచారం అంటూ చేస్తారు. దట్ టూ కొన్ని డిఫికల్ట్ ప్లేసెస్‌లో వెళ్లి ధ్యాన ప్రచారం చేయాలంటే ఆషామాషీ కాదు ఆ విషయమైతే. సో, అలాంటి ప్లేసెస్‌లో కూడా వెళ్లి వీరంటూ ప్రచారం చేసి వారిలో మార్పు తీసుకురావటం అనేది సూపర్బ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అమ్మ. యెస్. ఫ్రెండ్స్ మరి మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. సో, మరి సురేష్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు ఖమ్మం నుండి. సార్‌ని వెల్కమ్ చెప్పేసుకుందాం. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి. సార్ వెల్కమ్ సార్ మీకు. సురేష్ కుమార్ గారు థ్యాంక్ యూ వెల్కమ్ సార్ మేడం. మీకు. థ్యాంక్ యూ మేడం. సార్ కనిపించకున్నారు సార్ మీరు లైట్‌కి అపోజిట్‌లో ఉండండి. లైట్ ఆపోజిట్ హ్మ్. ఓకే. ఆ! ఓకే మేడం. ఇప్పుడు ఓకే సార్. యెస్. వెల్కమ్ సార్ మీకు. ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌కి వెల్కమ్. థాంక్ యూ సార్. ఓవర్ టు యూ. ఓకే మేడం. ఓకే మేడం. అందరికీ నమస్కారం అండి. హృదయాత్మక కృతజ్ఞతలు. ముందుగా మనకి ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన, జ్ఞాన ప్రసాదాన్ని మనకి అందించిన పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, సదానంద యోగి గారికి, బుద్ధుడికి, ఇంకా ఎందరో మహానుభావులందరికీ కూడా హృదయాత్మక కృతజ్ఞతలు. మనకే అర్థమవుతుంది ధ్యానం తెలవనప్పుడు మనం ఎలా ఉన్నాము, ధ్యానం తెలిసాక ఎలా ఉన్నాము. ధ్యానము తెలవనప్పుడు తెలిసిన తర్వాత కూడా అంత ఈజీగా మనకి మన యొక్క ధ్యానం తెలియని జీవితంలో ఉన్న విషయాలు మనని వీడవు అంత ఈజీగా. ఇంకా కొంత మనల్ని పట్టుకునే ఉంటాయి. అదంతా మనం పూర్తిగా తొలగించుకోవాలంటే ఇంకా మంది సాధనే 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 సాధన. అయితే మాస్టర్ నేను 2013లో ధ్యానం స్టార్ట్ చేశాను. కాకపోతే ధ్యానం అంతకు ముందే తెలుసు, కానీ ఎప్పుడు కూడా గట్టిగా చేయలే. 2013లో గట్టిగా చేసా అనమాట. ఏంటంటే సాధన ఎక్కువ సమయం చేయడం. అసలు ధ్యానం అసలు అనేది అంతకుముందు చేయకుండా అప్పుడు ఏం చేశానంటే 2013లో అసలు 10 నిమిషాలు కూర్చోవడమే కష్టం. 10 నిమిషాలు కూర్చోవడమే కష్టం. 10 నిమిషాల నుంచి అరగంటకు వచ్చా ఒక్క నెలకి. నెక్స్ట్ మంత్కి అరగంట నుంచి గంటకు వచ్చా. తర్వాత ఇంకొక 10 రోజులలో ఏదో అనుకోకుండా ఒక 2 గంటలకు వచ్చేసా. మొత్తం మీద 75 రోజులలో 75 రోజులకి మధ్యలో 75 రోజుల తర్వాత ఒక ఏకాదశి వచ్చింది ఫిబ్రవరి నెలలో. తొలి ఏకాదశి అంటారు. ఆ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి కూర్చున్నా 2 గంటలు. మూడోసారి 2 గంటలు కూర్చున్నప్పుడు నాకు విశ్వశక్తి తీసుకోవడం అనేది అనుభవపూర్వకంగా నాకు అర్థమైంది. ఇది అసలు ధ్యానంలో ఉన్న అసలు రహస్యం అనేది నాకు అర్థమైంది. అప్పుడు ఇక నాకు ధ్యానం మీద ఒక క్లారిటీ వచ్చింది. కానీ ధ్యానాన్ని అందరికీ నేను చెప్పే పరిస్థితి అయితే నాకు అప్పుడు ఇంకా అంటే బాగా చెప్పగలిగే పరిస్థితి అయితే రాలా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అయితే కూర్చోవాలి, అది అంతవరకు చెప్తా. కానీ అంతకు మించి ఏం చెప్పలేను. కాబట్టి ధ్యానం మీద నమ్మకం వచ్చింది, చెప్పే పరిస్థితి రాదు. కానీ శాకాహారం మీద మాత్రానికి క్లారిటీ వచ్చింది. ఎల్లిపాయ ఎందుకు తినకూడదో కూడా క్లారిటీ వచ్చేసింది. అది అర్థమైన తర్వాత నేను మొదటగా 2015లో గోదావరి పుష్కరాలు జరిగినాయి. గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు నాకు ధ్యానం చెప్పలేను కానీ శాకాహారం వరకైతే చెప్పగలను. నేను చెప్పింది ఓన్లీ 2015 గోదావరి పుష్కరాలలో
15 రోజులు శాకాహారం గురించే చెప్పా. ఉదయం నుంచి సాయంత్రం దాకా లైన్ లో వస్తుంటారు. నన్ను డ్యూటీ చేశారు టెంపుల్ టాప్ పైన, ఆంజనేయ స్వామి బొమ్మ, ఆంజనేయ స్వామి పక్కన వేశారు డ్యూటీ. 15 రోజులు నా పని ఏంటయ్యా అంటే లైన్ లో వస్తారు, లైన్ లో నిల్చుంటారు, 400 మంది నిల్చుంటారు ఒకేసారి. ఏం లేదు, శాకాహారం చెప్పటం, ఏదైనా ఎవరైనా వచ్చి అడిగితే పేషెంట్ గా ట్రీట్మెంట్ అడిగితే టాబ్లెట్ అడిగటం, పంపించటం, ఇంజక్షన్ అయితే ఇంజక్షన్. నేను 15 రోజులు చేసింది శాకాహార ప్రచారమే. నాకు అప్పుడు అద్భుతంగా అనిపించింది. హాయిగా నేను అప్పుడు శాకాహారం గురించి పూర్తిగా నేర్చుకున్నా. అప్పుడు అసలు ధ్యానం గురించి నేను ఒక ముక్క కూడా నేను చెప్పలా. అది మొదటగా నాకు జరిగిన ధ్యాన జీవితం. ఆ తర్వాత 2015 నుంచి 2018 వరకు ధ్యానం గురించి పుస్తకాలు ఫుల్గా చదివాను. 2018 గురు పౌర్ణమి టైంకి నేను ధ్యానం మీద ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఏమి విషయం అర్థమైతే ధ్యానం అర్థమవుతుందో దాన్ని నేను అర్థం చేసుకున్నా. ఏంటంటే ఆ రోజు నేను 2018 గురు పౌర్ణమిలో వచ్చింది చిన్న సూక్ష్మంగా నేను చెప్పేస్తాను. హింసా తోడో హంసా పకడో. నేను డాక్టర్ని కాబట్టి ఏ అనారోగ్యం అనేది ఎందుకు వస్తుందో కొంత అవగాహన నాకు ఉంది కాబట్టి దాన్ని బట్టి నేను సెగ్రిగేట్ చేశాను. హింసా తోడు దాంట్లో 6 వస్తాయి. 1 మాంసాహారం, 2 మద్యపానం, 3 ధూమపానం, పొగాకు, బీడి, అంబర్, విమల్ ఇవన్నీ, 4 జూదం, కష్టపడి సంపాదించిన సొమ్ముని అనవసరంగా ఖర్చు పెట్టడం, 5 ప్రజల్ప, అనవసరమైన విషయాలు మాట్లాడడం, 6 అపరిగ్రహం, ఇతరుల వస్తువులు, పరిగ్రహం అంటే తీసుకోవడం, అపరిగ్రహం అంటే తీసుకోకుండా ఉండడం, ఇతరుల వస్తువుల్ని తీసుకోవడం. ఇలా చేసినప్పుడు మరి ఖచ్చితంగా అనారోగ్యం అనేది వస్తుంది. ఈ 6 అనారోగ్యానికి కారణం. ఇక హంస పకడలో ఏమో వస్తాయి? 1 శాకాహారం, 2 ధ్యాన సాధన, 3 స్వాధ్యాయం, 4 సజ్జన సాంగత్యం, 5 ఎంటీ మైండ్ సీయింగ్. ధ్యానం చేసినప్పుడు కళ్ళు మూసుకుంటాం, మరి ధ్యానం చేసిన తర్వాత కళ్ళు తెరిచినప్పుడు మనం మళ్ళీ ఆలోచనలోకి వెళ్తాం. మరి ఎంటీ మైండ్ సీయింగ్, దీన్ని ఎంతవరకు మెయింటైన్ చేస్తాం. దీని తర్వాత నెక్స్ట్ 6వది పరిపూర్ణత. ఎంటీ మైండ్ సీయింగ్ తో పరిపూర్ణత సాధించాలి. ఈ 6 అనమాట. ఈ 6 ఏమో అనారోగ్యానికి ప్లస్ సమస్యలకి కారణం. ఈ 6 ఏమో ఆరోగ్యానికి, ఆనంద జీవితానికి మూలం. ఇవి నేను 2018 ఆగస్టు గురు పౌర్ణమి రోజుకి నేను దాన్ని ఒక పాంప్లెట్ లాగా తయారు చేసుకొని, ఇంకొక వేరే మ్యాటర్ కూడా ఉంది, శాకాహారం మ్యాటర్. భద్రాచలం రామాలయం దగ్గర నేను శాకాహార ప్రచారం చేసినప్పుడు వచ్చిన మ్యాటర్ 2 కలిపి నేను ఆ రోజు గురు పౌర్ణమి దగ్గర 2000 పాంప్లెట్ ప్రింటింగ్ చేసుకొని బ్లాక్ అండ్ వైట్ అవి అందరికీ కూడా అక్కడ ఇచ్చాను అన్నమాట. ఇది 2018 గురు పౌర్ణమికి నేను చేసిన ధ్యాన జీవితం అన్నమాట. ఆ లోపు నేను పేషెంట్లకి డాక్టర్గా నాకు తెలిసినంత నేను వాళ్ళకి చెప్పుకుంటా అట్లా చేశాను. ఆ తర్వాత 2018 తర్వాత నా రెగ్యులర్ జాబ్ లో భాగంగా నేను జాబ్ చేసే హాస్పిటల్ పిహెచ్సి ఏరియాలో ఊర్లన్నిటికీ తిరిగి 2020లో కోవిడ్ వచ్చినప్పుడు అందరికీ ధ్యానం చెప్పారు. ప్రతి పల్లెటూరుకి పోవటం, మధ్యాహ్నం 2ంటికి వాళ్ళు పొలాల నుంచి వస్తుంటారు ఎండాకాలం కాబట్టి, హాయిగా చెట్ల కింద కూర్చోబెట్టి ఆరోగ్యం గురించి చెప్పడం. కొద్దిగా డాక్టర్లు కాబట్టి కొద్దిగా వింటారు. అట్లా ఆశా వర్కర్లు వాళ్ళని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి పట్టాలు వేసి చెట్టు కింద చెట్టు కూర్చోబెట్టి అట్లా వాళ్ళకి ధ్యానం చెప్పా. వాళ్ళు ఎంతవరకు ఇప్పుడు చేస్తున్నారు చేయడం లేదు అనేది నాకు తెలియదు, కానీ అందరికీ చెప్పడం
సిగ్నల్స్ ప్రాబ్లమ్ అనుకుంటా అండి. కట్ అయిపోయారు సార్ వచ్చేసి. చెప్తున్నారు. యాహ్! వచ్చేసారు. వచ్చేసారు. మేడం మధ్యలో కట్ అయింది మేడం. యెస్ సార్. సార్ ఓకే. వీడియో ఆఫ్ ఆ చేసుకోండి తర్వాత లేండి. యెస్. వీడియో వీడియో ఆఫ్ చేయమంటారా? ఆ! మాకైతే కనిపించట్లేదు ఇక్కడ మీరు. పర్లేదు తెలుస్తుంది మేడం. అదే సార్ వీడియో ఆఫ్ వీడియో చేసుకొనే నేను చెప్పండి కనిపిస్తుంది లేండి. మేడం. మేము మీకు కనిపిస్తున్నామా? పర్లేదు. మీరు ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు కనిపిస్తుంది కనిపించింది. వీడియో. యాహ్! ఓకే సరే మేడం. ఇప్పుడు కంటిన్యూ చేయండి. అయితే నాకు మేడం ఓకే. ఆ తర్వాత 2 కోయినప్పుడు నా పిఎస్‌సి కింద ఉన్న ఈ హామ్లెట్స్ గ్రామాలకి నేను ధ్యానం చేయడం కంప్లీట్ చేశా. అద్భుతమైన విషయం ఏంటంటే అసలు ఆ టైంలో 75 రోజులు నేను అన్నం కూడా తినలే. ఓన్లీ ఫ్రూట్సే తిన్నా. ఫ్రూట్సే తింటూ అట్లే ఉండి ధ్యానం చేశా. ఇప్పుడు ఎందుకో నాకు అట్లా ఉండాలనిపించింది. ఎండాకాలం కదా ఎట్లాగో అన్నం తింటే అంతా చికాకు ఉంటదని చెప్పి ఫ్రూట్స్ మీద ఉన్నాం. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి 75 రోజులు ఫ్రూట్స్ మీద ఉన్నా. మధ్య మధ్యలో ఒక రోజు ఫ్రూట్స్ కూడా తినకుండా వాటర్‌తోనే ఉన్నా. అట్లా అట్లా నేను అక్కడ ధ్యాన ప్రచారం చేశాను. సిగ్నల్ వీక్‌గా మేడం ఉందను. వీడియో ఆఫ్ చేసి మళ్ళీ వచ్చింది. సార్ మీ వాయిస్ వీడియో బ్రేక్ ఆఫ్ అవుతోంది. చేయమంటారా మేడం? వీడియో వీడియో ఆఫ్ చేసేసేయండి సార్. వీడియో ఆఫ్ అయింది మేడం ఇప్పుడు. వీడియో ఏ ఆఫ్ అయింది మేడం. ఆఫ్ అయిందా? ఓకే సార్. ఓకే సార్. కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇప్పుడు వచ్చిందండి. మీ ఇప్పుడు వాయిస్ వచ్చిందా మేడం? కట్ కట్ అవుతాంది. ఒక్క నిమిషం మేడం. మేడం ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. డన్. ఇప్పుడు ఓకేనా? ఓకే మేడం. ఇందాక బ్లూటూత్ పెట్టాను అది. ఓకే మేడం. అయితే 2020లో అక్కడ వరకి నా శాకాహార ప్రచారం, ధ్యాన ప్రచారం అక్కడ వరకి ముగిసింది మేడం. ఆ తరువాత అప్పటి నుంచి నా పాంప్లెట్ స్టార్ట్ అయిందనమాట. 2020లో 19 ఎండింగ్‌లో ఫస్ట్ పాంప్లెట్ తయారు చేశా. కలర్ పాంప్లెట్. అవి ప్రతి సంవత్సరం 40,000 పాంప్లెట్‌లు కలర్ పాంప్లెట్‌లు ప్రింట్ చేయటం, పబ్లిక్‌లో పంచిపెట్టడం. అట్లా 2019 కాడ నుంచి 2024 వరకి మొత్తం 6 రకాల పాంప్లెట్‌లు ప్రింటింగ్ చేసి పంపిణీ చేశాను మేడం. 2,40,000 పాంప్లెట్‌లు. కలర్ పాంప్లెట్ నా సొంతంగానే. నాకు సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం, సబ్జెక్ట్‌ని ప్రిపేర్ చేయడం, పాంప్లెట్ తయారు చేయడం, పంపిణీ చేయడం. ఫస్ట్ 5,000 పాంప్లెట్‌లు మాత్రం మన ధ్యాన మహాచక్రంలో డిసెంబర్ 25వ తారీఖున క్రిస్టమస్ రోజున మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత బయటకొచ్చే వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ అందరికీ ఇచ్చేవాడిననమాట. అట్లా ప్రతి సంవత్సరం ఒక పాంప్లెట్ కొత్తది తయారు చేయడం. ఇప్పుడు ఫైనల్‌గా 6 పాంప్లెట్ల నుంచి ఒక కన్సైజ్ పాంప్లెట్ ఒకటి తయారు చేశాను మేడం. అది తక్కువ కాస్ట్‌తో వచ్చేటట్టుగా తయారు చేసి, అది ప్రెజెంట్ అందరికీ ఇస్తున్నా. అయితే ఇప్పుడు మనందరికీ మనకే అర్థమవుతుంది. ధ్యానము తెలియని జీవితంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, ధ్యానం తెలిసిన తర్వాత జీవితం మనలో ఎంతో కొంత మార్పు తీసుకొచ్చింది. ఆరోగ్యం అయితేనేంటి, ఆనందం అయితేనేంటి, సంపద అయితేనేంటి, క్రమశిక్షణ అయితేనేంటి, అన్ని విషయాలలో కొంత మార్పు తీసుకొచ్చింది. అయితే ముఖ్యంగా నాకు ఆరోగ్యం గురించి మరి డాక్టర్‌ని కాబట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ధ్యానం ద్వారా మనం అనారోగ్యాన్ని తొలగించుకోవచ్చు. అనారోగ్యం రాకుండా ఉంచుకోవచ్చు. ఆరోగ్యంగా మనం మన శరీరాన్ని చూసుకోవచ్చు. నాకు జ్వరమొచ్చింది. ధ్యానం చేసి తగ్గించుకున్నా. చెవు నొప్పొచ్చింది. ధ్యానం చేసి తగ్గించుకున్నా. గ్యాస్ ట్రబుల్ వచ్చింది. ధ్యానం చేసి తగ్గించుకున్నా. ఒక పేషెంట్ వచ్చారు.
గ్యాస్ ట్రబుల్ తోటి. స్పెషలిస్టులు అందరి దగ్గర తిరిగిన తర్వాత నా దగ్గరికి వచ్చారు. అయితే అమ్మ నువ్వు స్పెషలిస్ట్ డాక్టర్ మందిచ్చింది అది వేసుకో, కానీ ధ్యానం చెయ్యి. రోజు సమయాన్ని ధ్యానం పెంచు, సమయం పెంచాలి, పెంచితేనే తగ్గిద్ది. పెంచకుండా నేను 10 నిమిషాలు చేస్తా అంటే తగ్గదు. కాబట్టి సమయం పెంచని చెప్పాను. ఇక ఆమె 2 నెలలు తిరిగి మళ్ళీ నా దగ్గర 2 నెలలు చేశాక నా దగ్గరకు వచ్చింది. పూర్తిగా నయమైపోయింది. టాబ్లెట్ గీబ్లెట్ ఏమి లేదు. అప్పుడు ఆమె హ్యాపీగా మళ్ళీ నా దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత, సార్ నాకు చాలా థ్యాంక్స్. ధ్యానం నేర్పించారు నాకు. నేను ఇంక ఇది రోజు చేసుకుంటా, హ్యాపీగా ఉంటా అని చెప్పింది. అంటే మనం గురు పరంపరకిచ్చే గురుదక్షిణ ఏందయ్యా అంటే, గురు పరంపరకి, గురువుకి కాదు, గురు పరంపరకిచ్చే గురుదక్షిణ ఏంటయ్యా అంటే, అవకాశం ఉన్న ప్రతి దగ్గర కూడా మనం ధ్యానం చెప్పాలి. అవకాశం ఉన్న ప్రతి దగ్గర కూడా ధ్యానం చెప్పాలి. నెక్స్ట్ మనకి వినాయక చవితి వస్తుంది. పాంప్లెట్లు పట్టుకోండి, విగ్రహాల దగ్గరికి వెళ్ళండి, చెప్పే చోట చెప్పండి, చెప్పనిచ్చిన వాళ్ళని చెప్పనిచ్చిన వాళ్ళ దగ్గర చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ పాంప్లెట్ పంచండి. ఎవరో ఒకళ్ళు 100 మంది 100 పాంప్లెట్లు తీసకపోతే మహా అయితే 50 రూపాయలు ఖర్చు అవుతాయి. 30 ఎక్కువ కొట్టిస్తే తక్కువే ఖర్చు అవుతాయి. ఎక్కువ ఖర్చు ఏం కాదు. అందరికి ఇచ్చేయండి, చదువుతారు. ఈ రోజు కనెక్ట్ కాకపోయినా ఇంకో రోజు కనెక్ట్ అవుతారు. ఆ రోజు ఇచ్చిన రోజే పాంప్లెట్ చదివి కనెక్ట్ అవ్వడం అనేది జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ ఒక రోజుకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. కాబట్టి మనం ఖచ్చితంగా సబ్జెక్ట్ అర్థమవ్వటం అనే సంగతి పక్కకు పెట్టి మనం శాకాహార ప్రచారం, ధ్యాన ప్రచారం చెయ్యాలి. అప్పుడే సబ్జెక్ట్ అర్థమవుతుంది. సబ్జెక్ట్ అర్థమైన తర్వాతే చేస్తానంటే సమయం అయిపోద్ది. నేను ఒకటే అనుకున్నాను, నాకు శాకాహారం గురించే తెలుసు, ధ్యానం తెలవదు. కాబట్టి నేను గోదావరి పుష్కరాలు 2015లో సుమారు 50,000 మందికి చెప్పుంటా శాకాహారమే తినండి అని. నా నోటిని దానికే ఉపయోగించా. తినటానికి దానికి తినాలి కదా, కొద్దిగా తినేసి ఆ పనే ఇక నాకు. జనాలు గుంపులు వస్తున్నారు. స్నానాలు చేసే దగ్గరకు కూడా పోయా. స్నానాలు చేసే దగ్గరికి పోయి వాళ్ళకి శాకాహారం గురించి చెప్పా, గుంపు కూర్చున్న దగ్గర. అట్లా రోజు ఉదయం నుంచి నైట్ 8 దాకా శాకాహార ప్రచారమే చేశా. అందులో చెప్పడానికి ఏముంది? ఆకుకూరలు, కాయగూరలు తినాలి, జంతువులను చంపొద్దమ్మా. మనం దేవుడి దగ్గరికి వచ్చాం కదా, దేవుడు చెప్పేది కూడా ఇదే. మనం ఆరోగ్యంగా ఎట్లా ఉండాలనుకుంటున్నామో, భూమి మీద ఎలా ఉండాలనుకుంటున్నామో అవి కూడా బతకాలి కదా అని ఒక మాట చెప్పేసి, ఏదో మనకి తెలిసిన సబ్జెక్ట్ చెప్పేసి అలా చేసుకుంటూ వెళ్తే 15 రోజులు చేసిన దానికి నాకు రాముడు ఇచ్చిన సబ్జెక్ట్ ఏందో మీకు ఒకసారి వినిపిస్తా. అహింస పరమో ధర్మ. అహింసా మార్గంలో జీవించడమే ఉత్తమమైన మానవ జీవన ధర్మం. అహింస అంటే అందులో మొట్టమొదటిది కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవడం. శాకాహారం అంటే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, ఫలాలు, పాలు ఆహారంగా తీసుకోవాలి. శాకాహారమే మానవ జీవన యమం, నియమం. మన ఇంట్లో అమ్మకు గాని, నాన్నకు గాని, చెల్లెమ్మకు గాని, అన్నయ్యకి గాని ఎవరికైనా మాటలు రాకపోతే ఎంత బాధగా ప్రేమతో చూసుకుంటామో అంతే ప్రేమతో ప్రతి ఒక్క మూగజీవి పట్ల ఉండాలి. ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడనే సత్యాన్ని గ్రహించండి. జీవారాధకుడే దైవారాధకుడు. భగవంతుడికి, భక్తునికి అనుసంధానం చేసే మొట్టమొదటి సేవ, ధర్మం, నిష్ఠ, భక్తి, ముక్తి కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవడం. ఇదే భూమిపై మానవుడిగా జన్మించాక మొట్టమొదటి చేయవలసిన మాధవ సేవే మానవ సేవ. మానవ జన్మ భగవంతుడు ప్రసాదించిన వరం. మానవ జన్మ ఎంతో పుణ్యం చేసుకుంటే లభిస్తుంది. మనకు లభించిన ఈ మానవ జన్మ పరిపూర్ణతకు పుణ్యం చేయాలి. ప్రతి మానవుడు చేయవలసిన మొట్టమొదటి పుణ్యం వల్ల కేవలం ఒకే ఒక్కటి, కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవడం. ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడనే సత్యాన్ని గ్రహించి కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవడమే మొట్టమొదటి ఉత్తమమైన మానవ అహింసా జీవన ధర్మం. ఇదే ప్రతి మానవుడి సమస్త మానవాళి పరిపూర్ణతకు అంతులేని పుణ్యం. ఇదే ప్రతి మానవుడి సమస్త మానవాళి మొట్టమొదటి ముక్తి మార్గ ధర్మం. ఆహారమే ప్రజాపతి, శాకాహారమే మానవుడి సాత్వికాహారం, సాత్వికాహారం సంపూర్ణ ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం, ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే, ఆనందమే జీవితం అగ్రహం. బిఏ వెజిటేరియన్, శాకాహారిగా జీవించండి, బీ హ్యాపీ, ఆనందంగా జీవించండి, బీ ట్రూత్ఫుల్, సత్యమనే పలకండి, లెట్ ఆల్ బీ హ్యాపీ, అందరూ ఆనందంగా జీవించండి. అహింసే అన్ని ధర్మాలకు మూలం. ఇది నా గోదావరి పుష్కరాలప్పుడు శాకాహార ప్రచారం చేయక ముందు ఇందులో ఏ ఒక్క వాక్యం నాకు రాదు. 15 రోజులు ప్రచారం చేశాక ఏంటబ్బా భలేగొచ్చింది సబ్జెక్ట్ అని చెప్పేసి నేను ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని మళ్ళీ కొద్దిగా కరెక్షన్స్ చేసుకొని ఇప్పుడు ఇదే పాంప్లెట్ని నేను ఫైనల్గా తయారు చేసుకొని అందరికీ పంచుదామని డిసైడ్ చేసుకున్నాను. దీని వెనకాల వచ్చేసి ధ్యానం వస్తుంది. ధ్యానం పిఎంసి ఛానల్ నెంబర్లు ఏ దాంట్లో వస్తాయి. తర్వాత చిన్న కన్సైగా క్వశ్చన్స్, అనారోగ్యం ఎందుకు వస్తుంది,
ఆరోగ్యంగా ఉండటం ఎలాగో తెలియకపోవడం వల్ల అనారోగ్యం వస్తుంది. ఆరోగ్యంగా ఉండటం ఎలా? ఆరోగ్య సూత్రాలు పాటించడమే. మరి ఆరోగ్య సూత్రాలు ఏంటి? నిండు జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు. ఒకటి శాకాహారం, 2 ధ్యానం. తినే ఆహారం శాకాహారమై ఉండడం, వ్యవహారం ధ్యానమై ఉండడం, ఆరోగ్యం, ఆనందం. ధ్యానం అంటే ఏంటో అందరికీ తెలుసు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, నిర్దేశ అబ్జాత ప్రకృతి. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి, ఆరోగ్యం, ఆనందం, యోగం. ఇది అంతే. ఈ పాంప్లెట్ నాకు ఫైనల్‌గా 7వ పాంప్లెట్ ఇది. ఇది ఇప్పుడు నేను ఈ ఇయర్ తయారు చేసింది. ఇక ధ్యానం దగ్గరకొద్దామండి ఇక మెయిన్‌గా. అది సబ్జెక్ట్ తెచ్చుకోకపోతే ఆ వారం దాటడం అనేది కష్టం. శాకాహారం అనేది నోటి లోపలికెళ్ళాలి శాకాహారం. శాకాహారం తినకూడనిది ఎల్లిపాయ, పుట్టగొడుగు శాకాహారం కాదు. నో గార్లిక్, నో మష్రూమ్. ఓకే. ఈ పాయింట్ వరకు శాకాహారం అయిపోయింది. నెక్స్ట్ ధ్యానం. ధ్యానం అనే సబ్జెక్ట్ దగ్గరకొచ్చేకల్లా మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన సబ్జెక్ట్ ఏంటంటే స్థూలంలో, సూక్ష్మంలో రెండిటిని ధ్యానంలో అర్థం చేసుకోవాలి. ఫస్ట్ స్థూలంలో అర్థం చేసుకోవాలి. స్థూలంలో ఏంటంటే నలుగురితో నారాయణ, కులంతో గోవిందం. ఆ నలుగురు ఎవరు? 1 భూమి, నీరు, 2 చెట్టు, 3 జంతువు, 4 మానవుడు. ముందు శ్వాస మీద ధ్యాస. శ్వాస ఎక్కడెక్కడ ఉంది మరి? ఎక్కడెక్కడ ఉందంటే శ్వాస జంతువులో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? జంతువు శ్వాసను డిస్టర్బ్ చేయకుండా శాకాహారం తినాలి. అది మొదటి శ్వాస మీద ధ్యాస స్థూలంగా. రెండోది మానవుడి దగ్గర కూడా ఉందిగా మరి శ్వాస. కాబట్టి పక్క మానవుడి యొక్క శ్వాసను డిస్టర్బ్ చేయకుండా మనం జీవించడం అంటే మన పని మనం చూసుకోవడం. రెండో శ్వాస మీద ధ్యాస. పక్క వాటితో మనం మాట్లాడినప్పుడు మనం ఎటువంటి ఇది కాకుండా మనం ఇది చేయకుండా పక్కవాడు ఏదైనా అడిగినప్పుడు సరిగా సమాధానం తెలిస్తేనే మనం చెప్పినప్పుడు అతనికి ఉపయోగం. లేదు తెలిసి తెలియక సమాధానం చెప్పటం కానీ, తప్పు చెప్పటం కానీ జరిగితే ఏమైద్ది? అదే రైట్ అనుకొని ఏం చేస్తాడు? అదే రైట్ అనుకొని మూవ్ అవుతాడు. అదే రైట్ అనుకొని మూవ్ అయినప్పుడు ఏమైద్ది? రాంగే జరిగిద్ది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు అందరు చూస్తున్నారు. ఎల్లిపాయ ఆరోగ్యానికి హానికరము అనే సంగతి మనకు అర్థమైంది. కానీ ఎల్లిపాయ ఆరోగ్యానికి ఆరోగ్యానికి హానికరం మరి అని ఎంతమంది చెప్తున్నారు? ఎవరు చెప్పట్లే. కేవలం ఎల్లిపాయ తింటే కొవ్వు తగ్గిద్ది. ఈ సబ్జెక్ట్ వరకే తెలుసు వాళ్ళకి. దానివల్ల ఏం జరుగుతుంది ఫైనల్‌గా? కాబట్టి అది రాంగ్ వే వెళ్తుందనమాట. తర్వాత ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పకుండా మిగతా ఎన్ని విధాలు చెప్పట్లేదు? అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని క్లారిటీగా చెప్పాలి. అంటే ధ్యానం అనే సబ్జెక్ట్‌ని మనం కంప్లీట్‌గా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవాలంటే పత్రి సార్ రాసిన పుస్తకాలు తులసీదళము 1 and 2 తర్వాత ధ్యాన మహాశాస్త్రం పత్రి సార్ రాసింది. ధ్యాన మహాశాస్త్రం ఉంటది బుక్ ఒకటి. 130 రూపీస్ అది. ఆ బుక్. ఈ 2 చదివితే కొంత నాలెడ్జ్ వస్తది మంచిగానే. సార్ చిన్న పుస్తకాలన్నీ చదవాలి. వాక్క్షేత్రం అయన్నీ చదవాలి. ఇక రెండోది మానవుడి దగ్గరికొచ్చాం. ఈ మానవుడిలో మరి నేనున్నాగా. మరి నా శ్వాస మీద ధ్యాస ఉండాలంటే నేను కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాన సాధన చెయ్యాలి. ఇక 3 అయిపోయినాయి. ఒకటేమో జంతువు, 2 పక్క మానవుడు, 3 నేను. 3 అయిపోయినాయి. ఇక 4వది ఏంటి వచ్చేసి మరి శ్వాస ఇంకెక్కడ ఉంది? నా దగ్గర ఉంది, నా పక్క మానవుడి దగ్గర ఉంది, జంతువు దగ్గర ఉంది. ఇంకెక్కడ ఉంది? చెట్టు దగ్గర కూడా ఉంది. చెట్టు కిరణజన సంయోగక్రియ జరిగిద్ది, శ్వాసక్రియ జరిగిద్ది. 2 జరుగుతాయి. మరి చెట్టు దగ్గర కూడా ఉంది. మరి చెట్టు దగ్గర శ్వాసను డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే ఏంటి? చెట్టుని నరకొద్దు. చెట్టు కొమ్మలు కూడా మనం అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. కాబట్టి ఈ జంతువులు, మానవులు శ్వాస తీసుకునే వాళ్ళైతే చెట్లు శ్వాస ఇచ్చేయి. కాబట్టి ఈ శ్వాస ఇచ్చే చెట్లని మనం డిస్టర్బ్ చేయొద్దు. శానిటైజర్‌తో చేతుల్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అంటే భూమిని, నీటిని శుభ్రంగా ఉంచండి, మొక్కలు నాటండి అని ప్రకృతి మానవాళికి సూచిస్తున్న ఆరోగ్య సూత్రం. భూమి ఆధారం, జలమే జీవనాధారం. ఇక 4వది ఏంది? భూమి, నీరు. ఇక్కడ చెట్టుకైనా, జంతువుకైనా, మానవుడికైనా ఈ ముగ్గురికి ఆధారం ఎవరయ్యా అంటే ఈ భూమి, నీరు. మరి ఇప్పుడు స్థూలంగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటే ఈ నలుగురితో మనం ఎలా ఉన్నాము? నారాయణలాగా ఉన్నామా అంటే ఆత్మజ్ఞానంతో జీవించడమే నారాయణ తత్వం. నారాయణలాగా జీవిస్తున్నాము అని అంటే ఈ నలుగురితో నారాయణలాగా ఉంటే మనం ఆత్మజ్ఞానంగా అర్థం చేసుకొని మనం ముందుకెళ్తున్నట్టు. ఇది స్థూలంగా. ఇక సూక్ష్మం దగ్గరకు వద్దాం. సూక్ష్మం దగ్గరకు వస్తే ఏంటంటే ఓకే. ఒక్క
10 minutes కంప్లీట్ చేస్తాం మేడం. సూక్ష్మం దగ్గరకు వచ్చే కల్లా మనము ఆధ్యాత్మికంగా సూక్ష్మాన్ని గ్రహించినప్పుడే ఈ సూక్ష్మంలో జీవిస్తాం. ఇదేంటంటే ప్రకృతి సహజ ఆరోగ్య శాస్త్రం, న్యాచురల్ హెల్త్ సైన్స్. ఇదేంటంటే ఫస్ట్ది శుభ్రత, మూలాధారం. భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం. భూమి ఆధారం ఎందుకు ఉంచాలి? భూమి ఆధారం జలమే జీవనాధారం. చెట్ల నుంచి ఆక్సిజన్ వస్తుంది మనకి శ్వాస తీసుకోవడానికి, కానీ ఆ ఆక్సిజన్ వాటర్ మాలిక్యూల్ నుంచి వస్తుంది. ఇది మూలాధారం. రెండోది స్వాదిష్టానం, అంటే హరితాహారం. మొక్కలు నాటడం, వృక్షాలని సంరక్షించడం. మనము ఈ వృక్షాలనేవి మానవుడికి అవసరం, జంతువులకి అవసరం. ఆహారం అందించాలంటే, శ్వాస పీల్చాలంటే, ఎక్కువగా వర్షాలు కురవాలన్నా మనకి వృక్షాలు కావాలి. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడని గ్రామ ప్రజలందరూ నమ్మితే ఆయన ఏం చెప్పాడంటే, గోవర్ధనగిరి మన ఊరి పక్కన ఉన్న అడవి వల్ల వర్షాలు కురుస్తున్నాయి తప్ప ఇంద్రుడు కాదు, ప్రకృతే మూలం అని తెలియజేశాడు. గోవర్ధనగిరి ఎత్తాడంటారు కదా చేత్తో, ఆ గోవర్ధనగిరి ఆ టైంలోనే అనమాట. ఇంద్రుడు మొత్తం ఆ గ్రామాన్ని అతలాకుతలం చేస్తుంటే గోవర్ధనగిరిని పైకి ఎత్తి పట్టుకొని ఊరు గ్రామ ప్రజలందరినీ దాని కింద ఉంచి కాపాడతారు అనమాట. ఇక మూడోది వచ్చేసి మణిపూరకం, అంటే సంరక్షణ అంటే ఏంటి? జంతు సంరక్షణ అండ్ పోషణ. అజ్ఞానంతో జంతువులకి ఏమీ ఆత్మజ్ఞానం లేకపోవచ్చు, కానీ అజ్ఞానంతో జీవించడం లేదు. ఏంటి? భూమిని నీటిని అపరిశుభ్రం చేయట్లేదు. ఇప్పుడు భూమిని నీటిని అపరిశుభ్రం చేసేది మానవుడే. మీరు అబ్జర్వ్ చేస్తే 1950 to 1980 అజ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం లేకపోయినా. ఆఫ్టర్ 1980 ఆత్మజ్ఞానం కంటే అజ్ఞానం పెరిగిపోయింది. అజ్ఞానం పెరిగిపోతూ వస్తూ ఉంది. ఇది మణిపూరకం. నెక్స్ట్ అనాహత, మౌనం. మాస్క్ తప్పకుండా ధరించండి అంటే మౌనం తప్పక వహించండి అని అర్థం. 4వది అయిపోయింది అనాహత. 5వది విశుద్ధ, అంటే శుద్ధ సాత్వికం, శాకాహారం అన్నమాట. ఈ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చే శాకాహారమే మానవ జీవన యమం, నియమం. సామాజిక దూరం, భౌతిక దూరం పాటించండి అంటే శాకాహారిగా జీవించండి అని అర్థం. ఏ జంతువుని చంపకుండా, ఎవరి నుండి ఏది ఆశించకుండా, మన పని మనం చూసుకుంటూ శాకాహారిగా జీవించడమే మనం సామాజిక దూరం, భౌతిక దూరం పాటించండి అన్న మాటకు అర్థం. ఇక 6వది వచ్చేసి ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అంటే ధ్యాన సాధన, ఆనాపాన సతి. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి, ఆరోగ్యం, ఆనందం. 7వది వచ్చేసి సహస్రారం, సమానత్వం. సామూహిక ధ్యాన ప్రచారం వల్లనే ధ్యాన జగత్ నిర్మించడం సాధ్యం. విశ్వశాంతి, సమాజ శాంతి స్థాపించడం సాధ్యం. కాబట్టి గురువుకిచ్చే గురుదర్శన, గురు పరంపరకిచ్చే గురుదర్శన ఒకే ఒక్కటి, ఏంటంటే సామూహిక ధ్యానము, ధ్యాన ప్రచారం. సామూహిక ధ్యానం ద్వారానే ఈ మధ్య నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆఖరి జన్మ చేసుకోవాలి అని అనుకుంటే మనము తప్పకుండా సామూహిక ధ్యానం ప్రతి వారంలో మనం ఒక్కసారైనా కూర్చోవాలి, ధ్యాన ప్రచారం చేయాలి. మనకు నలుగురికి తెలిసిన దగ్గరికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యానం చెప్పాలి. అలా చేస్తూ ఉంటే నిదానంగా మనకి కొంత సబ్జెక్ట్ అనేది మనకి మెరుగుపడతా ఉంటుంది. ఇవన్నీ జరగడానికి టైం పట్టిద్ది. మనము కాలక్రమేణా ప్రాపంచికమైన ముందు మనకేమీ రాదు, నేర్చుకుంటా వెళ్తూ ఉంటేనే ప్రాపంచికం వచ్చింది. అదే విధంగా ఆధ్యాత్మికం కూడా నేర్చుకుంటూ వెళ్తూ ఉంటూ కొద్ది ముందుకు వెళ్తా ఉంటే
చివరికి మనం అల్టిమేట్ ని రీచ్ అవుతాం. అదే ఆఖరి జన్మ. ఆఖరి జన్మ కావడానికి మాత్రానికి నాకు అర్థమైన విషయం ఏంటంటే సామూహిక ధ్యానం చేయాలి. మనమే అవసరమైతే మనమే సామూహిక ధ్యానం అనేది అవసరం కాదు. మనమే సామూహిక ధ్యానం ఏర్పాట్లు చేసుకోవాలి. 10 మందిని కూర్చోబెట్టుకోవాలి. మనమే ఒక ఏరియాలో కూర్చోబెట్టుకోవాలి. క్లాసులు పెట్టుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు నిదానంగా ధ్యానం అనేది పెరిగి ఈ పిరమిడ్ మాస్టర్ లాగా బ్రహ్మర్షి లాగా నిదానంగా మనం మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకొని ఆఖరి జన్మని చేసుకుని మనం సంతృప్తి పరంతరంగా మనం నిర్వాణం మహాపరినిర్వాణం పొందుతాం. ఇవన్నీ అంత ఈజీగా ఒక్క రోజులో ఓవర్ నైట్ లో అసలే జరగదు. రోజు 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 కష్టపడాలి. ఈ జన్మే ఆఖరి జన్మ కావాలి అంటే మనం దాని ఫోకస్ లో మనం ఉండి చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. కాబట్టి లాస్ట్ గా నేను చెప్పేది ఒక్క వాక్యం చెప్పి ముగిస్తానండి. విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనంతో ఆత్మజ్ఞానం పొంది నిత్య అనిత్య వివేకంతో మనం అనే అవగాహన కలిగి మానవుడి నిండి జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు, 1 శాకాహారం, 2 ధ్యానం పాటిస్తూ శరీరాన్ని ఆత్మను శ్వాసతో ఏకం చేసి ధ్యాన స్థితిలో విశ్వంలా వసుదైక కుటుంబంలో ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదుగుతూ నిర్వాణం పరినిర్వాణం మహాపరినిర్వాణం పొందుతాము. అందుకే జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్, జై ప్రకృతి జగత్, జై ఆరోగ్య జగత్. ఆరోగ్య జగత్ ఈజ్ ఈక్వల్ టు శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్ ప్లస్ ప్రకృతి జగత్. కాబట్టి ఇక్కడ ఆరోగ్య శక్తి ఈజ్ ఈక్వల్ టు ఆత్మ చైతన్య శక్తి ఈజ్ ఈక్వల్ టు చైతన్యం ప్లస్ శక్తి ప్లస్ ఆత్మజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు శాకాహారం ప్లస్ ధ్యానం ప్లస్ శానిటైజర్ ఈజ్ ఈక్వల్ టు శాస్త్రీయ దృక్పథం. ఇది అండి సబ్జెక్టు నాకు అర్థమైనది. ఇక పిరమిడ్ గురించి లాస్ట్ ఒక 2 నిమిషాల్లో చెప్తాను. ఖచ్చితంగా పిరమిడ్ అంటే ప్రతిసారి చిన్న పాయింట్లో చెప్పారు. మనం ఒక భూతద్దాన్ని పెట్టుకొని మనం ఇక్కడ లైట్ ఫోకస్ చేస్తే ఒక దగ్గర పేపర్ మీద పడేటట్టు చేస్తే ఆటోమేటిక్గా అక్కడంతా కూడా పేపర్ కాలిపోతుంది. అట్లాగే మన నాడీ మండల శుద్ధి కూడా విశ్వశక్తి మన దగ్గర ఉంది, మన శరీరం లోపల ఉంది, బయట ఉంది. కానీ కాన్సన్ట్రేట్ ఎట్ 1 పాయింట్ అనేది జరగట్లే. అదే బ్రహ్మరంధ్రం గుండా ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వడం. అది ఎప్పుడు జరిగిద్దంటే మన నుంచి సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే మన నుంచి శక్తి బయటికి పోవడం. ఎలా బయటికి పోద్ది? కాళ్ళ నుంచి, నోటి నుంచి, కంటి నుంచి బయటికి వెళ్తుంది. ఇలా విడుదల అవుతుంటే లోపల ఎనర్జీ ఆగదు కదా. ఆ బయటికి వెళ్ళే ఎనర్జీ సెంట్రిపెటల్ ఫోర్స్ ని ఆపాలి. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏంటి? ఆహారము, నీరు, గాలి, మళ్ళీ లోపలున్న బ్రహ్మరంధ్రం గుండా వచ్చే శక్తి, లోపలున్న శక్తి. కాబట్టి ఈ లోపలున్న శక్తిని మనం పదిలపరుచుకొని అలా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకి ఈ యొక్క బ్రహ్మరంధ్రం గుండా విశ్వశక్తి అనేది ప్రవహించినప్పుడు మనం ఆటోమేటిక్గా అది పిరమిడ్ అనేది మనకి హాస్టల్ మాస్టర్స్ కానీ బయట వాళ్ళు కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే మనం పిరమిడ్ ఆల్రెడీ తయారు చేసుకుంటే ఈ ప్రక్రియ తొందరగా వేగవంతం అయింది, తొందరగా జరిగింది. ముక్కులోని గాలి నోట్లోకి వెళ్తే నెత్తి మీద ఉన్న పిరమిడ్ తలలోకి వెళ్తుంది. అప్పుడే మనం పిరమిడ్ మాస్టర్ అవుతాం. అప్పుడు మనలో ట్రాన్స్ఫర్మేషన్ అంతా తొందరగా జరుగుతుంది. ఇది అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయాత్మక కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ కి 5 నిమిషాలు ధ్యానం చేయించిన మేడం. ఎస్ సార్. ఒక సెకండ్ సార్. మరి పత్రి గారు ఒక ఎన్లైట్మెంట్ మాస్టర్ అని అంటుంటారు కదా. సో మరి దానికి ప్రామాణికం ఏంటి? ప్రామాణికాలు అంటూ ఉన్నాయా? ఏంటి ప్రామాణికాలు ఏంటి? చెప్తాను మేడం, చెప్తాను. ఎస్. తలే పిరమిడ్, తలే ఆత్మ, మన తలకాయ ఆత్మ మేడం. జ్ఞానేంద్రియాలు అంటారు కదా, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కింద ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు తలకాయ. ఈ తలకాయకున్న జ్ఞానేంద్రియాలు అజ్ఞానాన్ని స్వీకరించినప్పుడు ఏం జరిగిద్దంటే ఈ బాడీ అజ్ఞానంలో జీవిస్తుంది. ఈ యొక్క తల ఇప్పుడు ఒకసారి చూడండి, శాకాహారం తినాలి, ధ్యానం చెయ్యాలి,
ముక్కు, ఉమ్, ఉమ్, ఓకే, కళ్ళు, స్వాధ్యాయం, సద్గంధ ఉమ్, పఠనం చేయాలి, చెవులు, సజ్జన సాంగత్యం వినాలి, ఉమ్, ఉమ్, పిఎం ఛానల్ చూడాలి. వీటిని ఉమ్, అప్లై చేసి వీటిని మొత్తం ఎవరికి అప్పగించేసాం? సత్యానికి అప్పగించేసాం. ఉమ్, సత్యానికి అప్పగించాం. సత్యం ఎవరు? ఆత్మ. బ్రెయిన్ ఆత్మకి అటాచ్ అవుతుంది. ఇక శాకాహారము, ధ్యానము, స్వాధ్యాయము, పిఎంసి ఛానల్, సజ్జన సాంగత్యం. ఉమ్, అరెస్ట్ అయిపోయినాయి అన్ని. ఉమ్, అరెస్ట్ అయిపోతే ఏమైంది? ఇక్కడిది మారిపోద్ది. ఇది ఉమ్, ఏమంటాము? క్లీను, శుద్ధ సాత్వికము, సాత్వికము, శాస్త్రారం. ఉమ్, అంటే నాకు తెలిసిన 4 మెయిన్ కీలకమైనవి, బేసిక్. ఈ మధ్య నేను గోదాదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం దగ్గర 4x8 ఫ్లెక్సీ కూడా తయారు చేసి పెట్టా. అక్కడ చేతిలో ఉంటే మీకు చూపిద్దును. ఒక్క నిమిషం అండి, ఉంది నా దగ్గర, చూపిస్తాను ఇప్పుడే. ఉంది మేడం, ఇక్కడ చూడండి. రివర్స్ లో ఉన్నాయా మేడం? అక్షరాలు కనిపిస్తున్నాయా? లేదు సార్ కరెక్ట్ గానే ఉన్నాయి, కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయా? శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి రియల్ మాట ఎగ్జాంపుల్ విందాం, ఆరోగ్యంగా ఉందాం. తర్వాత శాకాహారం, సస్యాహారం, ధ్యానం, శాకాహారం, సాధన, సస్యాహారం, ప్రచారం, స్వాధ్యాయం, ఆ సద్గంధ పఠనం, సద్బంధ దాని పఠనం కింద సార్, అది వచ్చేకల్లా సామూహిక ధ్యానం, సజ్జన సాంగత్యం, సామూహిక ధ్యానం అని ఉంది. ఎంటీ మైండ్ బీయింగ్, జ్ఞాన నవరత్నాలు. ఇక్కడ నేను యారోస్ సెంటర్ పెట్టా, చూసారా? అవును సార్. అది ఏంటి? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే తెలుసుగా, బయటికి వెళ్తది ఎనర్జీ అంతా. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే సెంటర్కి వస్తుంది ఎనర్జీ మొత్తం. పిరమిడ్ లో కూడా సెంటర్కి వస్తుంది ఎనర్జీ మొత్తం. అవును. ఆ ఎనర్జీనే మనం తీసుకుంటాం. ఉమ్, ఆ తర్వాత ఆత్మజ్ఞాన నవరత్నాలు మనకు అందుతాయి. అవును. అవి ఆత్మే తెలిసిందే. పరబ్రహ్మం, ఆత్మ పరబ్రహ్మం, జీవుడే దేవుడు, జీవుడే దేవుడు, దేహమే దేహమే దేవాలయం, దేవాలయం, శ్వాసే గురువు, గురువు, సమయమే సాధన, సహనమే సహనమే ప్రగతి, ప్రగతి, అనుభవమే అనుభవమే జ్ఞానం, జ్ఞానం, దానమే దానమే ధర్మం, ధర్మం, ధర్మమే ధర్మమే పుణ్యం, పుణ్యం. లాస్ట్ కి ధర్మో రక్షితి రక్షితః. ఓకే మేడం. ఎస్ సార్. అది అంటే మనకి 4 అస్త్రాలు అన్నమాట. ఏంటి అంటే శాకాహారము, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 4 మనకి ఆయుధాలు. మాంసపిండం నుంచి మంత్రపిండం అవ్వాలన్నా, మన సమాజంలో మార్పు రావాలన్నా, ఇప్పుడున్న పరిస్థితులన్నీ మార్పు రావాలన్నా, ఈ 4 ఆయుధాలు మెయిన్ బేసిక్ అన్నమాట. బేసిక్. ఈ 4టిని పట్టుకుంటే మిగతా 18 ఆదర్శ సూత్రాలలో ఈ 4 ఉన్నాయి. ఈ 4టిని పట్టుకుంటే మిగతా 14 వీటి వెనకాలే వస్తాయి. ఆటోమేటిక్ జరిగింది, అందులో డౌట్ ఏం లేదు. తలకాయ ఇటు వెళ్తే శరీరం అటు వెళ్తుంది. అంతేగాని తలకాయ ఇటు పోతే శరీరం అటు వెళ్ళదుగా. కాబట్టి ఇది నాకు అర్థమైన సబ్జెక్టు. సార్, మరి కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ద్వారా మేము ప్రతిరోజు మాస్టర్స్ ని కలుస్తూ ఉంటాం. సో ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ద్వారా మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం బద్రి గారిని. మరి అర్థం చేసుకోగలం అంటారా సార్ని? అర్థం చేసుకోకపోవటం అనేది ఉండదు మేడం. ఎందుకంటే నా అనుభవంగా నాకు అర్థమైంది. ప్రతిసారి చెప్పిన మాట చెప్పి ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాము. ప్రతిసారి ఒకసారి మాట రూపే వచ్చారు. అర్థం చేసుకోవడం అంటే ఫస్ట్ శ్రవణం, భక్తి, శ్రవణం. గురుగారు ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకుంటూ, మరి ఇంటి దగ్గర మనం ఎట్లాగైతే ప్రాపంచ స్కూల్కి వెళ్ళినామో, ప్రాపంచ స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చి హోంవర్క్ చేసుకున్నామో, అదే విధంగా సార్ చెప్పింది మనం 4టిని, శాకాహారము, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఈ 4టిని మనం పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్గా సార్ చెప్పిన సత్యం మనకు అర్థమైంది. సార్ చెప్పినట్టుగా మాంసపిండం మంత్రపిండం అవటానికి కూడా మనం చేసుకోగలిగే శక్తి మనకు వస్తుంది, చేసుకుంటాము. డూ ఆర్ డై, సదానంద యోగి గారు చెప్పారు.
తర్వాత మాంసపిండం మంత్రపిండం చేయమని చెప్పారు. బ్రహ్మజ్ఞానులకి ఎటువంటి ఇది కూడా ఉండదని చెప్పారు. తర్వాత లాస్ట్ వర్డ్ ఇంకోటి చెప్పారు. కాబట్టి ఈ విధంగా మనము ఈ సాధనలో ముందుకు వెళ్ళటమే గాని వెనకాలకి వెళ్ళటం ఉండదు. ముందుకు వెళ్తా ఉండాలి. మనం సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒకరోజు అదే మీకు చెప్పాను కదా మేడం, ఆఖరి జన్మ అవ్వటం అనేది ఒకటి ఫస్ట్ మనం సామూహిక ధ్యానం, ధ్యాన ప్రచారం. ఈ రెండే సామూహిక ధ్యానం, ధ్యాన ప్రచారం. ఈ రెండే బ్రహ్మాస్త్రాలు ఆఖరి జన్మ చేసుకోవడానికి. అది మేడం చేసుకోలేకపోవడం అనేది ఇక అంటే ఇంకొకటి మీరు చేసుకోలేకపోవడం అంటే మనం చేసే కృషి వల్లనే అది జరిగిద్ది. మనం ఎంత ప్లాన్డ్ గా అవన్నీ చేసుకుంటాం అనేది అది మేడం. చేయిస్తారా సార్ మీరే ధ్యానం మరి? చేయిస్తా మేడం. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. చెప్పండి. ఇంకొక క్వశ్చన్ ఒక్క నిమిషం. మరి ఎంజాయ్మెంట్ ఎక్కడ వస్తుంది 4 గంటలో? మేడం సార్ స్టార్ట్ చేద్దాం సార్, మేడం. 5 నిమిషాలు. మీకు ఒక క్వశ్చన్ సార్. అడగండి ధన గారు. మీరు అన్నట్లు అక్కడ ఎంజాయ్మెంట్ ఎక్కడ వస్తుంది? ఏ పార్ట్ లో వస్తుంది అంటారు? ఎంజాయ్మెంట్ సారు ఎంజాయ్మెంట్ ఏదో చెప్తారు కదా, అది ఎక్కడ వస్తుంది? ఎంజాయ్మెంట్ అంటారా? ఎంజాయ్మెంట్ అనేది ఇక్కడ ఇప్పుడు జ్ఞానం ద్వారా ధ్యానం ద్వారా మాత్రమే ఎంజాయ్మెంట్ వస్తుంది. మనం చేసే పనిలో ఆత్మజ్ఞానం లేదనుకోండి, ఎంజాయ్మెంట్ రాదు. అజ్ఞానంతో ఉంటే ఎంజాయ్మెంట్ రాదు. తర్వాత రెండోది ధ్యానం. ఈ జ్ఞానం ఎంత ముఖ్య, జ్ఞానంతో పాటు ధ్యానం ఉన్నప్పుడు ఏది ఉన్న స్థితి నుండి లేని స్థితి ఉన్నప్పుడు ధ్యానంలో మనం దుఃఖం లేకుండా జీవించగలం. ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ఉండాలి అంటే ధ్యానం ఉన్నప్పుడే జరిగిద్ది. ఇప్పుడు మనం ఆత్మజ్ఞానం ఉన్నాం, మన పక్కన ఉన్న వ్యక్తి అజ్ఞానంతో ఉంటాడు. మనం ధ్యానం అనే స్థితిని మనం చేరుకోకపోతే ఆ అజ్ఞానంలో ఉన్న వ్యక్తి ఎఫెక్ట్ మనకి అవ్వచ్చు, లేదంటే మన ధ్యాన స్థితి కోల్పోవచ్చు. అది ధ్యానం ద్వారా మాత్రమే మన ఏం ఎఫెక్ట్ కాకుండా తామరాకుపై నీటి పొట్టులాగా మనం ఉండే స్థితి మారకుండా మనం ఉంచొచ్చు అనేది నా యొక్క నమ్మకం. అందుకే మొన్న ఈ మధ్య ధ్యాన జగత్ బుక్ లో నేను 2 years నుంచి ధ్యాన జగత్ బుక్ ఫుల్గా కంప్లీట్ గా చదువుకుంటూ వస్తున్నా. అందులో క్లియర్ చెప్పారు, ఎవరి ప్రణాళిక వాళ్ళదే. ఆయన ఆత్మ ప్రణాళిక ఆయన అలా ఉంది, నాకు సంబంధమే లేదు. ఫస్ట్ ఆత్మజ్ఞానం పొందాలి. 2 బ్రహ్మజ్ఞానం, అది కూడా మొన్న ధ్యాన జగత్తులో రాశారు, జూలై ధ్యాన జగత్తులో. బ్రహ్మజ్ఞానం పొందితేనే కర్మ సిద్ధాంతం నుంచి బయటపడతామని. తర్వాత ధ్యాన స్థితి. ఈ 2 అందుకున్న తర్వాత నెక్స్ట్ అల్టిమేట్ వచ్చేది ఏంటంటే ధ్యాన స్థితి. ఎప్పుడైతే ధ్యాన స్థితి మనం సాధించుకోగలుగుతామో పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అయింది. పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అయినప్పుడు ఇప్పుడు దాకా మనకున్న ఈ ఎండోక్రైన్ ఆర్గాన్స్ పిట్యూటరీ గ్లాండ్ కంట్రోల్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ ని థలామస్ కంట్రోల్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే పీనియల్ గ్లాండ్ ని మనం ధ్యాన స్థితిలో యాక్టివేట్ చేసుకుంటామో మొత్తం ఆర్గాన్స్ అయితే ఏదైతే మొత్తం రెస్ట్ స్టేట్ లో ఉంటాయి, సహజ స్థితిలో రెస్ట్ స్టేట్ లో ఉంటాయి, ఎటువంటి స్ట్రెస్ లేకుండా. అప్పుడు మనకి ఈ యొక్క ఆర్గాన్స్ అన్ని కంట్రోల్ చేసేది పీనియల్ గ్లాండ్. కాస్మిక్ ఎనర్జీ అయింది, కాస్మిక్ గవర్నమెంట్ మన దాంట్లోకి ఎంటర్ అయిపోద్ది. అదే అనమాట. అప్పుడు మనకు ఆనందం అనే దానికి బయట స్థితితో సంబంధం ఉండదు, మన స్థితితోనే మనకు సంబంధం ఉంటుంది. అది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ సార్ చేయించండి. ఓకే సార్. అందరూ కూడా ఇక మనం స్థిర సుఖాసనంలో చేతులు 2 వేలలో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోండి సార్. అందరూ నేను అందరికీ చేయించే ధ్యానమే ఈరోజు ఒక 5 minutes చేపిద్దామని కూర్చోమంటున్నా సార్. ఇందులో సబ్జెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి సార్. శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచన వద్దు. మన శ్వాసే మనకు గురువు.
4 విషయాలు గ్రహించాలి ఫ్రెండ్స్. 1 శ్వాసే గురువు, 2 సమయమే సాధన, 3 సహనమే ప్రగతి, 4 అనుభవమే జ్ఞానం. మొదటిది శ్వాసే గురువు. మనము బడిలో పాఠాలు చెప్పేటప్పుడు పాఠం చెప్పే గురువుగారి దగ్గర మన ధ్యాస నిలిపితే పాఠం అర్థమవుతుంది. అదేవిధంగా మన శరీరానికి శక్తినిచ్చే శ్వాస యందు ధ్యాస నిలిపితే శరీరానికి శక్తి వస్తుంది. ఇది శ్వాసే గురువు అంటే. 2 సమయమే సాధన. ఒక ముద్ద అన్నం తింటే ఆకలి తీరదు. కనీసం అరకడుపు నిండేటట్టుగా అన్నం తినాలి. తిన్నప్పుడే ఆకలి తీరుతుంది. అదేవిధంగా ధ్యాన సాధన కూడా 1 నిమిషం 2 నిమిషాలు చేస్తే సరిపడా శక్తి రాదు. కనీసం ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలు, కనీసం అన్ని నిమిషాలు రోజుకి 2 సార్లు ధ్యాన సాధన చేయాలి. అప్పుడే ఆ రోజు మానసిక ఒత్తిడిని తట్టుకునే శక్తి మనకి లభిస్తుంది. 3 సహనమే ప్రగతి. సహనమే ప్రగతి అనంటే 3 నియమాలు పాటిస్తూ ధ్యాన సాధన చేస్తే అధిక శక్తి తీసుకోవడం జరుగుతుంది. ఆ 3 నియమాలు ఏంటంటే శరీరాన్ని కదిలించకూడదు 1, 2 కళ్ళు తెరవకూడదు, 3 నోరు తెరవకూడదు. ఈ 3 నియమాలు పాటిస్తూ ధ్యాన సాధన చేస్తే శ్వాస మీద ధ్యాస నిలిపితే రోజు రోజుకి అధిక శక్తి తీసుకోవడం జరుగుతుంది. 4 అనుభవమే జ్ఞానం. అలా క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఆలోచనలు రావడం తగ్గి ఒకానొక రోజు ఆలోచన రహిత స్థితి పొంది విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం జరిగి బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం జరిగి నాడీ మండల శుద్ధి జరిగి మానసిక ప్రశాంతత మొదటగా, తర్వాత శారీరక ఆరోగ్యము పొందటం జరుగుతుంది. తదుపరి ఆత్మజ్ఞానం పొందటం జరుగుతుంది. ఇవి అనుభవపూర్వకంగా మనకి అర్థమవుతాయి కాబట్టి ఆ అనుభవమే జ్ఞానం. బయట నుంచి మనం ఎంత చెప్పినా ఈ విశ్వమయ ప్రాణశక్తి తీసుకోవడం అనేది సంభవించినప్పుడు అసలైన అనుభవం స్వానుభవం కలుగుతుంది. ఈ 4 విషయాలను మనం అర్థం చేసుకొని మనం ఈ యొక్క శ్వాసానుసంధానంతో శ్వాస మీద ధ్యాసతోటి సంయమనం పాటించినప్పుడు మన జీవనం ధ్యాన జీవనం అయిపోతుంది. వ్యవహారం ధ్యానం అవుతుంది. శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచన అవుతుంది. ఎవరి శ్వాస వారికి గురువు. బీ విత్ యువర్ బ్రెత్. Be a vegetarian, do meditation. That is the solution for all. It is all about being human, dream of a better place. That is Global Spiritual Motto at the rate of Intergalactic Federation. విశ్వశక్తే అన్ని శక్తులకి మూలం. విశ్వశక్తిని సాధించుకుంటే అన్ని శక్తులు, అష్టశక్తులు మన దగ్గరే, అష్టసిద్ధులు మన దగ్గరే. చివరి 1 నిమిషం.
ఓకే ఫ్రెండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నిదానంగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. నిదానంగా చేతులను తీస్తూ చేతులకు చూస్తూ కళ్ళు తెరవండి. ఓకే ఫ్రెండ్స్. చివరిగా మళ్ళొకసారి ఈ యొక్క ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయాత్మక కృతజ్ఞతలు. ఈ గురు పరంపరకి మనం ఇచ్చుకునే గురుదర్శన నాకు అర్థమైన ఒకే ఒకటి, సామూహిక ధ్యానం, ధ్యాన ప్రచారం. చివరిగా మీకు ఎసెన్షియల్ యాక్టివేషన్ పోర్టల్ మెడిటేషన్ 12/18/21లో జరిగిన చిన్న సందేశాలు మీకు ఒకసారి తెలియజేస్తాను. క్షమించడం అనేది సబ్జెక్ట్ వచ్చిందండి ధ్యానంలో నాకు. అదేంటంటే, మనము జ్ఞానంతో జీవించినప్పుడే మనల్ని మనం క్షమించుకోవాల్సిన అవసరం మనకు ఉండదు. ఎప్పుడైతే మనల్ని మనం క్షమించుకోవాల్సిన అవసరం మనకు ఉండకుండా మనం జీవించగలమో, అప్పుడే పక్క వాళ్ళని క్షమించగలిగే గుణం మనం సంపాదించుకుంటాం. ఫస్ట్ మనం ఆత్మ జ్ఞానంతో జీవించినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి బ్రహ్మజ్ఞానం అందినప్పుడు క్షమించడం అనేది మనం చేయగలం. కాబట్టి ముందు మనం ఎంత ఆత్మజ్ఞానంతో జీవిస్తున్నాం, ప్రతి క్షణం ఎరుకతో ఆత్మజ్ఞానంతో ఉన్నామా లేదా? రెండోది ఎసెన్షియల్. 3 రోజులు ఎసెన్షియల్ యాక్టివేషన్ పోర్టల్ మెడిటేషన్ చేశారు. మరి ఏం ఎసెన్షియల్ జరిగిందయ్యా అని ఒకసారి ఆలోచిస్తే, మన శ్వాసల సంఖ్య, నిమిషానికి తీసుకునే శ్వాసల సంఖ్య తగ్గితేనే మనం ఎసెన్షియల్ అవుతున్నట్టు అని నాకు అర్థమైంది. అంటే కళ్ళు మూసుకున్నప్పుడు నిమిషానికి 6 శ్వాసలు తీసుకునే స్థితికి మనం చేరుకున్నామా లేదా? 6 శ్వాసలు తీసుకునే స్థితికి మనం చేరుకుంటే, మనము కళ్ళు తెరిసినప్పుడు కూడా అదే స్థితిని మెయింటైన్ చేయడం అనేది అవకాశం ఉంటుంది. కాబట్టి 6 శ్వాసలు అనేది కంటిన్యూగా ఉండాల్సిన అవసరం లేదు. మనము రెస్ట్ స్టేట్‌లో ఉన్నప్పుడు 6 బ్రెత్స్‌తో ఉన్నామా లేదా? 6 ఆర్ 5 అట్లా. కాబట్టి ఈ 2 విషయాలు నాకు రీసెంట్‌గా వచ్చిన అనుభవాలు. విశ్వశక్తిలో శ్వాసలా జీవిస్తే పిరమిడ్ మాస్టర్, శ్వాసలో విశ్వశక్తిలా జీవిస్తే బ్రహ్మర్షి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మా మేడం. చేత ఈ ధ్యానం చేయించి, ఈ జ్ఞానాన్ని మాకంటూ అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ. సో ఇంకొకటేంటంటే కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ అండ్ ఎందుకు చేస్తున్నాం మనం అనేది కూడా తెలుసా అండి ఫ్రెండ్స్? అండ్ మళ్ళా ఈ బ్రహ్మర్షి పితామహ సార్ లాస్ట్ క్వెషన్ మీకు. మరి పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సో బ్రహ్మర్షి పత్రిజీ టైటిల్ పేరుతో మనకు మూవీ రాబోతుంది. డాక్యుమెంట్ ఉంది. సిరీస్ రూపంలో. సో మరి ఎంతవరకు ఆవశ్యకత ఉంది ఈ మూవీ రావటం అని అంటారు మీ మాటల్లో? వామ్మో! ఏంది మేడం, మూవీ తప్పనిసరిగా రావాలి. ఎందుకంటే హ్మ్. సార్‌తో నేను గడిపిన కొద్ది ఏది, సార్ ఎప్పుడన్నా ఖమ్మం వస్తున్నారనో, లేదంటే హైదరాబాద్‌లో అక్కడ ఉన్నారనో తెలిసినప్పుడు అట్లా ఎప్పుడో ఒకసారి ఎళ్ళానంతే. ఆ ఒక్క క్షణంలోనే నాకు నాలెడ్జ్ అనేది ఎలా వచ్చింది అనంటే, మీకొక చిన్న సందేశం చెప్తాను. ఎందుకంటే ఇలాంటి కొక్కోళ్ళలో ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు. నాకొచ్చిన నాకు చె నేనెన్ నా నాకు నా చెవులతో విన్నయి, నా నా ఆ సార్ చెప్పిన మాటని చెప్తా. ఆంజనేయ స్వామి, కృష్ణుడు, రాముడు అందరి గురించి చెప్పిన తర్వాత లాస్ట్‌కి చెప్పిన మాటేంటంటే, తింటే శాకాహారమే తినాలి. హ్మ్. చేస్తే ధ్యానమే చెయ్యాలి. హ్మ్. కడితే పిరమిడే కట్టాలి అని చెప్పి, ఏం మాట్లాడాలి అని అడిగారు. అడిగి ఒక్క 10 సెకన్లు అట్లా ఆగి, మళ్ళీ ఒకసారి ఏం మాట్లాడాలి అని చెప్పి, ధ్యానమే మాట్లాడాలి అని చెప్పారు. అదే ధ్యాన జగత్ నిర్మాణం అంటే. హ్మ్. అంటే అసలకి. ఇలాంటి హ్మ్. వర్డ్స్ అనేవి అంత అందరి దగ్గర నుంచి సేకరిస్తే గాని ఫిల్మ్‌లోకి ఎక్కించలేం. హ్మ్. అంతెందుకు, మొన్న ఈ మధ్య సినిమా వచ్చిందిగా మన 'భగవత్ కేసరి'. నాకు భగవంతుడి పేరు పెట్టారు కాబట్టి నేనెళ్లి చూసా. హ్మ్. కేసరి అంటే శివుడు. హ్మ్. చూసా. హ్మ్. అసల
అందులో ఒక డైలాగ్ ఉంటది, బాలకృష్ణ డైలాగ్. హ్మ్. కర్మ నోస్ ఇట్స్ అడ్రస్ వెల్ టు కర్మ. మళ్ళొకసారి చెప్తా. కర్మ నోస్ ఇట్స్ అడ్రస్ వెల్ టు కర్మ. హ్మ్. అంటే కర్మ సిద్ధాంతం ప్రకారంగానే ఈ యొక్క సృష్టి నడుస్తుంది. కర్మ హ్మ్. యొక్క అడ్రస్ ఎవరు చెప్పక్కర్లేదు. హ్మ్. హ్మ్. అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అంతే. హ్మ్. మనం కర్మ సిద్ధాంతం నుంచి బయటకు వచ్చి ధ్యాన సిద్ధాంతంలో జీవించాలంటే మరి ధ్యాన సిద్ధాంతంలో జీవించిన వ్యక్తే కదా తెలియజేసేది. హ్మ్. అది పత్రి సారు అది చూపించారు. మొత్తం చూపించారు. ఆ చూపించి అందుకున్నోళ్ళు అందుకున్నారు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ నందా గారు, హిమాలయ యోగి. అవును. ఆయన చూస్తే అర్థమవుతుంది. నిత్యం ధ్యాన స్థితే. పత్రి సార్ ఏ విధంగా జీవించారో ఆ విధంగానే జీవించారన్నట్టుగా నాకు కనిపించింది. అవును. వినిపించలేదు, కనిపించింది. హ్మ్. అది. కాబట్టి సినిమా రావటం అనేది ఇక చెప్పేదేముంది, కంపల్సరీ రావాలి. అది భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా ఏందయ్యా అని తెలుసుకోవాలంటే మరి మనం అంటే చూసాం, పత్రి సార్‌ని చూసాము, మాట్లాడాము, ఆయన మాటలు విన్నాము, పుస్తకాలు చదివాము, అన్నీ చేసాం. మరి నెక్స్ట్ ఒక 20 ఇయర్స్ తర్వాత పిల్లగాళ్ళకి గాని, యూత్‌కి గాని, పెద్దోళ్ళకి గాని ఎవరికి తెలవాలన్నా సరే సినిమా అనేది హ్మ్. ఉంటే హ్మ్. చూసుకుంటారు. ఇది జరిగిన విషయం అని చెప్పి తెలుసుకుంటారు. ఇప్పుడు రాముడి హ్మ్. కాలం స్టోరీని మనం ఎందుకు రామాయణంగా చూస్తున్నామనంటే, ఆ కాలంలో హ్మ్. ఆయన అద్భుతమైన అపర జ్ఞాని, ఆత్మజ్ఞాని అని తెలిసి ఇప్పుడు పుస్తకాల హ్మ్. రూపంలో వచ్చింది. సినిమాలు వచ్చినియి, అన్నీ వచ్చినియి. యెస్ కాబట్టి సార్. యెస్. రావడం అనేది అవసరం, ఆవశ్యకం. యాహ్! సూపర్బ్ సార్. థాంక్ యూ. థాంక్ సో యూ. ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! అండ్ మరి ఈ 'బ్రహ్మర్షి పితామహ పత్రిజీ' డాక్యుమెంటరీ సీరీస్ ఏదైతే ఉందో, మరి ఈ అభిప్రాయాలు ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర నుంచి తీసుకుంటూ వస్తున్నాను సార్. మూవీ రావటం ఎంతవరకు ఆవశ్యకత అనేది. సో ఆ! ఇది చాలా ఓకే. చాలా ఇంపార్టెంట్. తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అంటే మనకు ఒక ఫేజే తెలుసు సార్. సారు ఒకవైపే తెలుసేమో. ఇంకా ఒకవైపు గూడా ఫుల్‌ఫిల్‌గా తెలీదేమో నాకైతే అసలు తెలీదు. సో, ఆహా! అలాంటిది మూవీ ద్వారా అయితే ఇంకా, ఇంకా దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు పీఎంసీ ఛానెల్ ద్వారా ఎన్ని గ్రామ గ్రామాలకి వెళ్తుందో, ఈ మూవీ వచ్చేసి ఇంకా దగ్గరగా వెళ్తుందనేది మా అభిప్రాయం. సో, మరి కంపల్సరీ బెడ్. మనం ఇప్పుడు ఇప్పుడైనా సరే రామాయణం సినిమా పెడితే మనం అంతో కొంత చూస్తుంటాం చూస్తాం. మేడం. ఉత్తిగా చూస్తాం. చూడకపోయినా, అవును. టైం లేదని చూడకపోయినా కొద్దిగన్నా చూస్తాం. అది ఉండబట్టే మనకు చూస్తాం. తెలుస్తుంది. లేకపోతే తెలవదు. తెలీదు. ప్రతిసారి లేకపోతే అసలు మనం అసలు లేనే లేము. నిజమే. నిజం సార్. యెస్. సో, ఫ్రెండ్స్ మరి కాబట్టి లాస్ట్‌గా ఒక ఆహ్, మాట ప్ర చెప్తాను. చెప్పండి సార్. చెప్పండి సార్. లాస్ట్‌గా ఒక మాట. భూగ్రహ పాఠశాల సత్యం, అహింసా సిద్ధాంతం ఏమిటంటే శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం, ధ్యానమే మానవ జీవన మార్గం. అప్పుడే యోగం క్షేమం, అహింసాయుత భూమాత సాక్షాత్కారం. థాంక్ హ్మ్. యూ అండి. థాంక్ యూ సార్. థాంక్ యూ. సూపర్బ్. సో, ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఒక గంట ధ్యానం ఉంటుందండి. మరి ఈ 'పత్రిజీ ఫిల్మ్' అతి త్వరగా మన ముందుకు రావాలన్న ఆ గొప్ప సంకల్పంతో ఆ ధ్యానం చేస్తూ రావటం జరుగుతోంది. సో, అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ అక్కడ ఏం గైడ్ చేయడం అలాంటిదేమి ఉండదు. ఓన్లీ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. సో, అందుకని అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను ఈ సంకల్పంలో. ఇది గొప్ప సంకల్పం. సో, ఇది విశ్వం కోసం చేసే ఈ సంకల్ప ధ్యానంలో అందరూ కూడా పాల్గొనండి. ఓకే. థాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం మీకు శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా 'పత్రిజీ ఫిల్మ్స్' అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా అక్కడ అందివ్వబడుతుంది ఫ్రెండ్స్. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి నోటిఫికేషన్స్‌తో మీ ముందు ఇక ముందు ఇంకా ఉంటా. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మరవద్దు. మాకెంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు కనుక. థాంక్ యూ. మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ.